వాయిస్ వినిపిస్తుందా? వాయిస్ వినిపిస్తుందా సార్? కన్ఫర్మ్ చేయండి. వాయిస్ వినిపిస్తుందండి, ఒకసారి కన్ఫర్మ్ చేయండి. టుడే మనం ఇండియన్ సొసైటీ క్లాస్ అయితే స్టార్ట్ చేస్తున్నాం. సో ఎవ్రీ క్లాస్ మీరు విన్నట్లయితే ఇండియన్ సొసైటీ పర్ఫెక్ట్ అవుతారు. ఓకేనా? ఓకే అండి. ఫస్ట్ మీకు బేసిక్స్ చెప్తాను, తర్వాత మనం టాపిక్లోకి వెళ్దాం. ఫస్ట్ మనకి సిలబస్లో చూసుకుంటే మనకి ఎలా ఉంది ఏంటి అని చూసుకుంటే మనకి చాలా టాపిక్స్ ఇచ్చారు. సొసైటీ మొత్తం 30 మార్క్స్ ఉన్నాయి. ఇండియన్ సొసైటీ మనకి ప్రిలిమ్స్లో 30 మార్క్స్ దాకా ఉంటాయి. సో పోయినసారి అయితే పేపర్ చాలా టఫ్ ఇచ్చారు. మనం దాని తగ్గట్టే ఒకవేళ టఫ్ ఇచ్చినా ఈజీ ఇచ్చినా మన అప్రోచ్ ఎలా ఉండాలి ఏంటి అనేది ఈ క్లాసెస్ ద్వారా మీకు కంప్లీట్ అర్థమవుతుంది. సో మీరు ఎవ్రీ క్లాస్ చాలా జాగ్రత్తగా వింటే పర్ఫెక్ట్ అవుతారు. ఓకేనా? సో ఫస్ట్ మనం చూసుకుంటే సొసైటీలో మనకి అసలు ఏ టాపిక్స్ ఉన్నాయి ఏంటి అని మనం చూసుకోవాలి. ఫస్ట్ మనకి ఏ టాపిక్స్ ఉన్నాయి ఏంటి అని చూసి సిలబస్ పరంగా చెక్ చేసుకుంటే మనకి ఎన్ని యూనిట్స్ ఉన్నాయి, ఏ టాపిక్స్ ఉన్నాయని చూసుకున్నట్లయితే మనకి మెయిన్గా సొసైటీలో ఉండేది ఫస్ట్ స్ట్రక్చర్ ఆఫ్ ఇండియన్ సొసైటీ అని ఉంటుంది. స్ట్రక్చర్ ఆఫ్ ఇండియన్ సొసైటీ, దీంట్లో మళ్ళీ సబ్ టాపిక్స్ ఉంటాయి. మెయిన్గా ఫ్యామిలీ, మ్యారేజ్, అలాగే కిన్షిప్, క్యాస్ట్, అలాగే ట్రైబ్స్, ఎథ్నిసిటీ, అలాగే రిలీజియన్, ఉమెన్. ఇది ఫస్ట్ యూనిట్ అన్నమాట. సబ్ టాపిక్స్ అన్ని చదువుకుంటే మనకి అసలు మన ఇండియాలో స్ట్రక్చర్ కానీ ఎలా ఉంది ఏంటి, అలాగే ఇండియానే కాదు కంపారిజన్ టు వరల్డ్ కూడా చేసుకోవాల్సి వస్తుంది కొన్ని. ఎందుకంటే ఇప్పుడు యూఎస్ఏలో ఫ్యామిలీస్ ఎలా ఉంటాయి, మన ఇండియాలో ఫ్యామిలీస్ ఎలా ఉంటాయి, ఏ టైప్స్ లో ఉంటాయి, ఇలాగా కొన్నిసార్లు కంపేర్ చేయాల్సి వస్తుంది. కానీ మెయిన్ గా మనం ఇండియన్ సొసైటీలో చదువుకుంటాం ఇవన్నీ. సో ఇవన్నీ ఫస్ట్ యూనిట్ లో పెట్టారు. నెక్స్ట్ సెకండ్ యూనిట్ లో మనకి సోషల్ ఇష్యూస్ మీద, అంటే ఇష్యూస్ ఏమేమి ఉన్నాయి, సోషల్ ఇష్యూస్. ఫర్ ఎగ్జాంపుల్ క్యాస్టిజం అనేది మన ఇండియాలో ఇష్యూ బాగా. సో ఈ క్యాస్టిజం మీద, నెక్స్ట్ కమ్యూనిజం మీద, నెక్స్ట్ రీజనలిజం మీద, అంటే ప్రాంతీయవాదం అంటారు కదా. సో జాతీయవాదం, ప్రాంతీయవాదం, సో ఇలా వీటి మీద అంతా క్రైమ్ అగైన్స్ట్ ఉమెన్ మీద జరిగే క్రైమ్స్ గురించి, ఇవన్నీ సోషల్ ఇష్యూస్. దాని తర్వాత ఇంకా మనకి చైల్డ్ అబ్యూస్, చిన్నపిల్లల్ని అబ్యూస్ చేసే విషయం. నెక్స్ట్ చైల్డ్ లేబర్, చిన్న వాళ్ళ పనిలో చేసే అసలు చేయొచ్చా లేదా, ఏ చట్టాలు ఉన్నాయి ఏంటి, ఇవన్నీ మన లాస్ కూడా చదువుకోవాల్సి వస్తుంది. తర్వాత మనకి యూత్ అన్రెస్ట్, అంటే ఇప్పుడు మీకు జెన్జీ లాంటిది ఎగ్జాంపుల్ చెప్పాలంటే జెన్జీ రెవల్యూషన్ చూసారుగా. సో యూత్ అన్రెస్ట్, యూత్ ప్రాబ్లమ్స్ ఏంటి, పట్టించుకుంటారు లేదా, నెక్స్ట్ వాళ్ళ యొక్క ఎజిటేషన్ ఏంటి, ఇవన్నీ సోషల్ ఇష్యూస్. ఇవన్నీ సెకండ్ యూనిట్ లో పెట్టారు. నెక్స్ట్ థర్డ్ యూనిట్ వెల్ఫేర్ మెకానిజం. సరే ఇవన్నీ ఉన్నాయి, పర్లేదు, బాగానే ఉంది. కానీ వీటి కోసం ఏం పాలసీస్ ఉన్నాయి, పబ్లిక్ పాలసీస్, ఏ పాలసీస్ ఉన్నాయి, నెక్స్ట్ ఏ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ చేస్తున్నారు, అలాగే రాజ్యాంగం పరంగా ఏం పొజిషన్స్ ఉన్నాయి, కాన్స్టిట్యూషనల్ అండ్ స్టాచ్యుటరీ రెండు. ఎవరికి షెడ్యూల్ క్యాస్ట్ కి, ఎస్సీస్ కి, ఎస్టీస్ కి సంబంధించి, మైనారిటీస్, బీసీస్, ఉమెన్, అలాగే డిసేబుల్డ్ చిల్డ్రన్. సో వీళ్ళందరికీ సంబంధించి వీళ్ళందరినీ వెల్ఫేర్ పైకి తీసుకురావాలి. దానికోసం రాజ్యాంగం పరంగా ఏమేమి ఉన్నాయి, అలాగే స్టాచ్యుటరీ బద్ధంగా ఏమేమి ఉన్నాయి, చట్టబద్ధంగా ఏమేమి ఉన్నాయి, ఇది థర్డ్ యూనిట్ లో పెట్టారు. అలా మొత్తం మనకి 3 యూనిట్స్ ఇవన్నీ చదువుకుంటే మనకి 30 మార్క్స్ వస్తాయి. సింపులే. కానీ పోయినసారి ఏమైందంటే కొంచెం లాస్ మీద, కోర్ట్స్ జడ్జిమెంట్స్ మీద, వీటి మీద క్వశ్చన్లు వచ్చాయి. సో మనం అవి కూడా ఫోకస్ చేస్తాం ఈసారి.
సో ఇక్కడ బాగా స్కోర్ చేసుకోవచ్చు అంటే ఈ ఫస్ట్ యూనిట్ బాగా స్కోర్ చేసుకోవచ్చు, ఎందుకంటే ఇవి డైరెక్ట్ ఉంటాయి. ఫ్యామిలీస్, మ్యారేజెస్, కిన్షిప్, క్యాస్ట్, ట్రైబ్, ఇవి డైరెక్ట్ ఉంటాయి అనమాట. ఇవి బాగా స్కోర్ చేసుకోవచ్చు. ఇక్కడ ఈ థర్డ్ యూనిట్ కొంచెం డిఫికల్ట్, ఎందుకంటే నేను పాలసీస్ చదువుకోవాలా, యాక్ట్ చదువుకోవాలా, ఇవన్నీ మనం కవర్ చేస్తాం ప్రత్యేకంగా. ఇంకా సెకండ్ యూనిట్లో ఏంటంటే ఇక్కడ కూడా లాస్ చదువుకోవాలి. ఇప్పుడు చైల్డ్ లేబర్ సంబంధించి యాక్ట్స్ ఉంటాయి చదువుకోవాలా, అబ్యూస్ సంబంధించి ఉంటాయి, క్రైమ్ అగేన్స్ట్ ఉమెన్ ఉంటాయి. సో ఈ క్యాస్టిజం, కమ్యూనిజం, ఎవరెవరు ఏ డిఫరెన్స్ ఇచ్చారు, అసలు ఏంటి, ఇవన్నీ మనం ఎలా చూడాలా, ఏంటి, ఇవన్నీ ఈ ఇండియన్ సొసైటీలో మన సొసైటీ గురించి కంప్లీట్ ఐడియా ఉండాలని చెప్పేసి సబ్జెక్ట్ పెట్టారు. ఇలా 30 మార్క్స్ మనకి, ఇలా మనకి ఎన్ని ఉన్నాయి, 30 మార్క్స్ ఉన్నాయండి. సో ఇవి ఒక్కొక్కటి మనం చాలా జాగ్రత్తగా కానీ ప్రిపేర్ కానీ అయితే ఈసారి మనం ఫుల్లీ ఎగ్జామ్ ఓరియంటెడ్ అప్రోచ్ లో పోతున్నాం. కాబట్టి పోయినసారి ఏమైందంటే బుక్స్ నుంచి రాళ్ళ క్వశ్చన్ కొంచెం ర్యాండమ్ గా వచ్చాయి, కానీ అవి కూడా మనం ఈసారి కవర్ చేస్తూ బేసిక్స్, నెక్స్ట్ పోయినసారి ఎగ్జామ్స్ లెవెల్ ఇచ్చినట్టు ఆ క్వశ్చన్స్ కవర్ చేస్తూ టాపిక్స్ ఇంకా డెప్త్ లోకి వెళ్తున్నాము. అందువల్ల అట్లీస్ట్ 20 to 25 క్వశ్చన్స్ మిస్. అంటే నేనేమి అందరిలాగా స్కోర్ చేస్తాం ఎప్పుడు చెప్పాలండి, ఎందుకంటే కొన్ని క్వశ్చన్స్ వస్తాయి టఫ్, మీరు అసలు ఊహించలేరు, అలాంటి కొన్ని వస్తాయి. మాక్సిమం అయితే 20 to 25 స్కోర్ చేస్తే వెరీ గుడ్ స్కోర్, చాలా ఎక్సలెంట్ స్కోర్. ఈ విధంగా మనం ప్లాన్ చేసి ముందుకు వెళ్తాం. కొన్ని క్వశ్చన్స్ టఫ్ వస్తాయి, ఒకవేళ ఈజీ పేపర్ అయితే మోర్ దాన్ 25 కూడా వస్తాయి. ఇది డైరెక్ట్ అప్రోచ్, ఏదైనా జెన్యున్ గా ఉండాలి కాబట్టి. క్లియర్ ఏమైనా డౌట్ ఉందా? ఫస్ట్ మీకు సిలబస్ అర్థమైందా? 3 యూనిట్స్ పెట్టారు, కానీ కొంచెం డైనమిక్ గా ఉంటాయి. ఇప్పుడు ఫస్ట్ యూనిట్ ఏమో కొంచెం స్టాటిక్ ఉంటుంది, అంటే డైరెక్ట్ చదువుకోవాల్సి వస్తుంది. ఈ సెకండ్ యూనిట్, థర్డ్ యూనిట్ డైనమిక్ గా ఉంటాయి, అంటే కొంచెం మీరు పాలసీస్ లోకి వెళ్ళాలా, వెల్ఫేర్ లోకి వెళ్ళాలా, నెక్స్ట్ యాక్ట్స్ లోకి వెళ్ళాలా, పాలిటీ కొంచెం చదవాలా, లా కొంచెం చదవాలా, ఇవన్నీ మీకు ఐడియా ఉండాలి. అప్పుడే ఆ క్వశ్చన్స్ మనం రీచ్ అవ్వగలం. క్లియర్ అండి? సిలబస్ ఫస్ట్ మీకు ఐడియా వచ్చిందా? అసలు మనం ఏం చదువుతున్నాం ఏంటి అని ఫస్ట్ క్లారిటీ వచ్చిందా? సిలబస్ మీకు కానీ అర్థమైందని అంటే తర్వాత మీకు టాపిక్స్ క్లారిటీగా అర్థమవుతుంది. అసలు మనం ఎందుకు చదవాలి సొసైటీ అని అంటే, మనం ఇండియాలో ఉన్నాం కాబట్టి మన సొసైటీ మనం చదువుకోవాలి. అసలు ఏంటి పరిస్థితులు, ఇప్పుడు మీరు ఆఫీసర్ అయ్యారు, సొసైటీలో మెయిన్ ఇష్యూస్ ఏమున్నాయి, మనం ఎట్లా వాటిని అడ్రస్ చేయాలా, ఇవన్నీ మీకు ముందే తెలిస్తే కొంచెం బెటర్ అడ్మినిస్ట్రేషన్ చేయొచ్చు అనేది ఇండియన్ సొసైటీ యూపీఎస్సీలో ఉంటుంది, అలాగే గ్రూప్ 1 లో ఉంటుంది, గ్రూప్ 2 లో కూడా పెట్టారు. ఎందుకనంటే మీకు అవగాహన అయితే వాళ్ళ ఉద్దేశం. ఇష్యూస్ వస్తాయి, మీరు అడ్మినిస్ట్రేట్ అయితే క్యాష్ చెప్తారు, ఇట్లా జరుగుతుంది మా ఊరు, లేకపోతే మా ఇంటి దగ్గర జరుగుతుంది, సో మీరు వచ్చి దాన్ని చెక్ చెయ్యాలని చెప్పి చెప్తారు. అప్పుడు మీకు ఐడియా ఉండాలి అసలు ఎట్లా దీన్ని చెయ్యాలా, మనం ఏం దీనికి సొల్యూషన్ ఏంటి, యాక్ట్స్ ఏమున్నాయి ఏంటి, ఇవన్నీ అవగాహన లేకుండా మనం డైరెక్ట్ చేయలేం కదా. అందువల్లే ఈ సొసైటీని తీసుకొచ్చారు. సో ఫస్ట్ మనం ఇక్కడ డైరెక్ట్ గా మీకు సిలబస్ అర్థమైంది కాబట్టి కాన్సెప్ట్స్ లోకి వెళ్ళిపోవడం. ఫస్ట్ మనం ఫస్ట్ యూనిట్ డిస్కస్ చేస్తాం అనమాట. ఫస్ట్ యూనిట్ డిస్కస్ చేస్తాం. సో ఫస్ట్ యూనిట్ ఏంటి? స్ట్రక్చర్ ఆఫ్ ఇండియన్ సొసైటీ. స్ట్రక్చర్ ఆఫ్ ఇండియన్ సొసైటీ, ఐఎస్ అని రాస్తాను, ఇండియన్ సొసైటీ. ఓకేనా? సో మన ఇండియన్ సొసైటీ అని చూసుకుంటే ఫస్ట్ కొంచెం బ్యాక్గ్రౌండ్ చెప్పండి సార్, బేసిక్స్ చెప్పండి, ఒక అవగాహన మాకు కంప్లీట్ గా అర్థం అవ్వాలి అని అంటే ఫస్ట్ బేసిక్స్ చూద్దాం. అసలు మీకు అర్థం అవ్వాలంటే కొన్ని బేసిక్స్ ఏంటంటే, మన ఇండియన్ సొసైటీ అనేది అందులో చాలా, మన ఇండియా అనేది చాలా సివిలైజ్డ్ అనమాట, ఇప్పటి నుంచో ఉంది. సో మనకి ఫస్ట్ చూసుకుంటే ఇండియా అనేది సివిలైజ్డ్ స్టేట్, సివిలైజేషన్ స్టేట్ అంటారు. దీంట్లో ఎన్నెన్నో చేంజెస్ జరిగాయి. మనం స్టార్టింగ్ నుంచి చూసుకుంటే ఎన్నెన్నో చేంజెస్ జరిగాయి, ఎన్నెన్నో జరిగాయి. బ్రిటిష్ వాళ్ళు వచ్చి రావడం జరిగింది, ఫారినర్స్ రావడం జరిగింది, అవన్నీ రూప్ మార్క్ ఎవల్యూషన్ జరుగుతూ మన ఇండియా అనేది ముందుకు పోతూ ఉంది. అలా పోతూ ఉన్నప్పుడు మనం ఎన్నో ఎదుర్కోవాల్సి వచ్చింది. కానీ మన ఇండియాలో మెయిన్ గా చూసుకుంటే కల్చరల్ కాంప్లెక్సిటీ ఎక్కువ, అంటే ప్రతి స్టేట్ మాక్సిమం ఒకలాగా ఉంటుంది అనమాట. ఇప్పుడు ఆంధ్ర ఒకలాగా ఉంటుంది, తెలంగాణలో కొన్ని వేరే విధంగా ఉంటుంది కల్చర్, తమిళలో వేరే కల్చర్ ఉంటుంది. సో చాలా కాంప్లెక్సిటీ ఉంది, ఒక్కో స్టేట్ లో ఒక్కోలాగా మనకి ఉన్నాయన్నమాట. సో ఇలా చూసుకుంటూ ఇవన్నీ మనం అబ్జర్వ్ చేసుకుంటూ మనం ముందుకు వెళ్ళాలి ఇండియన్ సొసైటీలో. సో ఇలా చూసుకుంటే మన ఇది డైనమిక్ అని చెప్పొచ్చు. అంటే ఇండియా అనేది డైనమిక్, అంటే సేమ్ స్టాటిక్ కాదు, డిఫరెంట్ రీజియన్స్ ఉన్నాయి, డిఫరెంట్ క్యాస్ట్ ఉన్నాయి, డిఫరెంట్ స్టేట్స్ ఉన్నాయి, డిఫరెంట్ కల్చర్స్ ఉన్నాయి. అలా ఒక్కొక్కటి డైనమిక్ గా మనకు ఉండడం జరిగింది. సో ఇది మనకి చూసుకుంటే మారుతూ ఉంటుంది. నేను చెప్పాను కంటిన్యూటీగా ఉండొచ్చు, మారుతూ ఉండొచ్చు. ఇలా ఉన్నప్పుడు మనం చూసుకుంటే మెయిన్ గా ఎందుకు అలా జరిగిందంటే, మెయిన్ మన ఎక్స్టర్నల్ ఇన్ఫ్లుయెన్స్ మన ఇండియా మీద ఉంది.
నేను చెప్పే ఫారినర్స్ రావడం జరిగింది, పోర్చుగీస్ వాళ్ళు, బ్రిటిష్ వాళ్ళు, మీకు అన్ని డచ్ వాళ్ళు, డేన్స్ వాళ్ళు అందరూ రావడం జరిగింది. సో వచ్చి వాళ్ళు ఒకటి ఇంప్లిమెంట్ చేస్తారు. ఒకరేమో ఒకటి తీసుకొస్తారు, ఇంకోటి తీసుకొస్తారు, ఇంకోటి తీసుకొస్తారు. అవన్నీ మనం అబ్జర్వ్ చేసుకోవడం జరిగింది మన ఇండియన్ సొసైటీలో. కొంతమంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సతీ ఉంది, సతీ సిస్టమ్, ఆ సతీ సిస్టమ్ అబాలిష్ చేశారు విలియం బెంటిక్. కొంతమంది ఏమో సతీ కొనసాగించారు, కొంతమంది ఏమో చైల్డ్ మ్యారేజెస్ ని కంట్రోల్ చేశారు, కొంతమంది ఏమో అలాగే వదిలేశారు. ఒక్కొక్కటి దాని మీద ఫోకస్ పెట్టారు. కొంతమంది ఏమో క్రిస్టియన్ మిషనరీస్ ఎంకరేజ్ చేశారు, పోర్చుగీస్ లాంటి వాళ్ళు క్రిస్టియన్ మిషనరీస్ ఎంకరేజ్ చేశారు. సో అలాగా ఒక రిలీజన్ పరంగా సరే, క్యాస్ట్ పరంగా సరే ఒక్కొక్కటి తీసుకురావడం వల్ల మన ఇండియన్ సొసైటీ, ఓకేనా, అది మీరు అర్థం చేసుకోవాలి. అందుకే డైవర్సిఫైడ్ అంటారు. డైవర్స్ అంటే ఏంటి సార్ అంటే డైవర్స్ చాలా విభిన్నంగా ఉంటుంది అనమాట. సరే సార్, మాకు అర్థమైంది, ఇలా అబ్జర్వ్ చేసుకున్నారే కాబట్టి వాటిని కొంచెం చదువుకోవడానికి మనం కొంచెం కాంప్లెక్స్ ఉంటుంది అంతే. సరే, ఫస్ట్ మనం చూసుకుంటే మన ఇండియాలో డైవర్సిటీ అనేది కొంచెం ఇంపార్టెంట్ కాన్సెప్ట్. డైవర్సిటీ, ఈ డైవర్సిటీలో మెయిన్ గా మనకి లింగ్విస్టిక్ డైవర్సిటీ ఎక్కువ. అంటే ఏంటి సార్ అంటే భాషాపరమైన డైవర్సిటీ, అంటే లాంగ్వేజెస్ కదా. ఇప్పుడు కూడా చూస్తే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ వాటిలో ఇప్పుడు 3 లాంగ్వేజ్ ఫార్ములా తీసుకొచ్చారు. 3 లాంగ్వేజ్ ఫార్ములా ఇప్పటికీ తీసుకొస్తే కొన్ని స్టేట్స్ సపోర్ట్ చేసాయి, కొన్ని స్టేట్స్ ఏమో వద్దన్నాయి, మాక్సిమం సౌత్ స్టేట్స్ వద్దన్నాయి. ఇలాగ ఇప్పటికీ అంటే ఏంటంటే ఒక్కో దగ్గర ఇప్పుడు ఇండియా అంతా ఒకటే అయితే అలా ఎందుకంటే అంతా తీసుకుంటాయి కదా. అంటే ఇప్పటికీ కొన్ని లింగ్విస్టిక్ పరంగా ఎవరి భాష వాళ్ళకి గొప్ప. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తమిళనాడు తమిళ్ గొప్ప, వాళ్ళు అసలు హిందీనే పట్టించుకోరు, వాళ్ళు తమిళే ముఖ్యం. ఎందుకంటే వాళ్ళు ఏమంటారంటే తమిళ్ అనేది మాకు ఏన్షియంట్ లాంగ్వేజ్, హిందీ అనేది తర్వాత వచ్చింది, తమిళ్ అనేది పురాతన, వాళ్ళ స్టేట్ వాళ్ళ ఇష్టం, మనం ఏం అనడానికి లేదు ఇక్కడ. అందుకే ఇక్కడ అర్థం చేసుకుని లింగ్విస్టిక్ డైవర్సిటీ అని ఎందుకన్నారంటే ఇప్పుడు మన ఆంధ్ర వాళ్ళకి తెలుగు అనేది మెయిన్, హిందీ నువ్వు ఖచ్చితంగా నేర్చుకోకపోతే అది లేదంటే ఒప్పుకోరు. ఎందుకంటే తెలుగు కంపల్సరీ, తర్వాత ఇష్టం ఉన్నావు నేర్చుకుంటారు, ఇష్టం లేకపోతే అది నువ్వేం వద్దడానికి లేదు. అలాగా ఒక్కో స్టేట్ లో ఒక్కోలా ఉంటుంది. నార్త్ స్టేట్స్ లో కూడా హిందీ ఉన్నప్పటికీ వెస్ట్ బెంగాల్ లో పోతే బెంగాలీ మాట్లాడతారు, బెంగాలీ వాళ్ళకి మెయిన్, ఎందుకంటే వాళ్ళ లింగ్విస్టిక్ అది. అలాగే ఒక్కో స్టేట్ లో ఒక్కో లాంగ్వేజ్ వాళ్ళు ఉంది కాబట్టి దాన్నే మెయిన్ గా చూస్తారు. అలా మనకి చాలా లాంగ్వేజెస్ ఉన్నాయండి. మన ఇండియాలో చూసుకుంటే 2011 సెన్సస్ ప్రకారం, అంటే ఇంకా మన కొత్త సెన్సస్ రాలేదు, 2027 వరకు వస్తుంది, బట్ మనం పాస్ట్ సెన్సస్ చేసుకుంటే 121 లాంగ్వేజెస్ ఉన్నాయంట మన ఇండియాలో. 121 లాంగ్వేజ్ అంటే ఆలోచించండి. మనకు తెలిసిన మహా అయితే 10 కూడా ఉండవు పేర్లు. అంటే చదువుకున్న వాళ్ళకైతే 22 లాంగ్వేజెస్ ఉన్నాయి 8th షెడ్యూల్ అని అర్థమవుద్ది. ఇంకా కష్టపడితే 30 లాంగ్వేజెస్ ఏమో తెలుస్తాయి. 121 లాంగ్వేజ్లు ఉన్నాయంటే మీరు ఆలోచించండి ఎంత డైవర్సిఫైడ్ మన ఇండియా. 121 లాంగ్వేజ్లు ఉన్నాయంట. ఆల్మోస్ట్ 10,000 మంది దాకా డిఫరెంట్ గా మాట్లాడే పరిస్థితి ఉంది. దీంట్లో 22 వచ్చి అఫీషియల్ లాంగ్వేజెస్, అంటే అన్ని లాంగ్వేజెస్ ఉన్నప్పుడు అఫీషియల్ గా డిక్లేర్ చేసింది 22 లాంగ్వేజ్ 8th షెడ్యూల్. ఓకేనా, మన రాజ్యాంగం పరంగా 22 లాంగ్వేజ్ మనం చేసుకున్నాం అఫీషియల్ గా. అంటే ఇది ఎందుకు సార్ అంటే ఎగ్జామ్స్ ఏమన్నా ఉంటే అప్లై చేసుకోవాలా, లేదా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పార్లమెంట్ లో మాట్లాడాలా, అలాంటప్పుడు ఈ లాంగ్వేజెస్ ని వాళ్ళు అఫీషియల్ గా చూస్తారు. ఈ 20 అఫీషియల్ అంటే ఏంది, నువ్వు మాట్లాడడానికి ఓకే, పార్లమెంట్ లో నువ్వు కానీ ముందే చెప్పినట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ తెలుగు ఉంది అఫీషియల్ లాంగ్వేజ్, పార్లమెంట్ తెలుగు వాళ్ళు పోతారు ఎంపీలు, పోయినప్పుడు ఇంగ్లీష్ రాదు, తెలుగులో మాట్లాడాలా, అప్పుడు వాళ్ళకి ముందుగానే స్పీకర్ కి చెప్పేస్తారు, లోక్సభ అయితే స్పీకర్, రాజ్యసభ చైర్మన్, ఇట్లా నేను తెలుగులో మాట్లాడాలనుకుంటున్నానని చెప్తే వాళ్ళు దానికి తగ్గట్టు అరేంజ్మెంట్ చేస్తారు. అంతేగాని ఇప్పుడు నువ్వు అఫీషియల్ లాంగ్వేజ్ కానీ కాకపోతే వాళ్ళు ఏం చేయలేరు. అంటే మాక్సిమం ఈ 8th షెడ్యూల్ ఈ లాంగ్వేజ్ కి బాగా ఇంపార్టెన్స్. అలాగే 22 అయితే మనకి 8th షెడ్యూల్ లాంగ్వేజ్ పరంగా అఫీషియల్ గా ఉన్నాయి. ఎగ్జామ్స్ అప్లై చేసుకోవాలా, ఇప్పుడు యూపీఎస్సీ కొంచెం మెయిన్ ఎగ్జామ్స్, దీంట్లో ఫర్ ఎగ్జాంపుల్ మనకి లాంగ్వేజ్ పేపర్స్ ఉంటాయి, అప్పుడు ఈ 22 లాంగ్వేజెస్ ఉంటాయి. అలా అఫీషియల్ అనమాట. ఓకేనా, క్లియర్ అండి. లింగ్విస్టిక్ డైవర్సిటీ అంటే ఏంటి సార్ అంటే భాషాపరంగా మన ఇండియా అనేది చాలా డిఫరెంట్ గా ఉందనేది మీకు అర్థం అవ్వాలి. క్లియరా లింగ్విస్టిక్ డైవర్సిటీ?
ఒకసారి కన్ఫర్మ్ చేయండి ఫాస్ట్గా. లింగ్విస్టిక్ డైవర్సిటీ అంటే ఏంటి సార్ అంటే భాషా పరంగా విభిన్నంగా ఉండడం, అంటే చాలా చాలా లాంగ్వేజ్ ఉండడం మన ఇండియాలో, దాంట్లో చాలా మంది లాంగ్వేజ్ మాట్లాడడం, అలాగే మన కాన్స్టిట్యూషన్ కొన్ని గుర్తించడం, ఇవన్నీ మీకు ఐడియా ఉండాలి. తర్వాత లింగ్విస్టిక్ డైవర్సిటీ తర్వాత మనకి తర్వాత రిలీజియస్ డైవర్సిటీ కూడా ఉంది మన ఇండియాలో. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఇప్పుడు మ్యాక్సిమం చూసుకున్నట్లయితే కొన్ని కంట్రీస్ కొన్ని రిలీజియన్సే పాటిస్తాయి. మన వరల్డ్ లో ప్రపంచంలో చెక్ చేసుకుంటే ఇప్పుడు కొన్ని కంట్రీస్ ఏంటి, కొన్ని కంట్రీస్ మెయిన్ ఒక రిలీజియన్నే వాళ్ళు మెయిన్ చూస్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కువైట్ కానీ సౌదీ అరేబియా, అక్కడంతా ఏ లాంగ్వేజ్ ఉంటుంది, అది ఏ రిలీజన్ ఉంటుంది, వాళ్ళకి ఇస్లాం రిలీజన్ ఉంటుంది మెయిన్. అలాగే కొన్ని కంట్రీస్లో ఏముంటాయి, అక్కడ వాళ్ళకి క్రిస్టియన్ రిలీజన్ మెయిన్ అవుతుంది కొన్ని కంట్రీస్కి. కానీ మన ఇండియా యొక్క గొప్పతనం ఏంటంటే మన ఇండియాలో చాలా అంటే చాలా రిలీజియన్స్, అందుకే యూనిటీ అండ్ డైవర్సిటీ అంటారు. ఇక్కడ మీకు అర్థం అవ్వాలా సార్, నాకు డౌట్, ఇప్పుడు పాకిస్తాన్లో కూడా హిందూస్ ఉంటారు, పాకిస్తాన్లో కూడా ముస్లిమ్స్ ఉంటారు, పాకిస్తాన్లో కూడా క్రిస్టియన్స్ ఉంటారు, అలాగే ప్రతి దేశంలో అందరూ ఉంటారు కదా సార్, మన ఇండియా యొక్క గొప్పతనం ఏంది అని మీరు గమనిస్తే ఇక్కడ మీకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కోవైట్ ఉందండి, కోవైట్ ఉంది అనుకుందాం, ఇది రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ కాబట్టి మాకు చెప్పారు కాబట్టి చెప్తున్నాను. ఇప్పుడు కోవైట్ లో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రంజాన్ వచ్చింది, రంజాన్ వస్తే ఇప్పుడు వీళ్ళ లాస్ ఎలా ఉంటాయి తెలుసా, వీళ్ళ లాస్ రంజాన్ అనేది వాళ్ళ యొక్క రిలీజన్ తగ్గట్టు వాళ్ళ యొక్క ఫెస్టివల్. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే, ఇప్పుడు వీళ్ళు ఫాస్టింగ్ ఉంటారు, అవునా కదా, ఫాస్టింగ్ ఉంటారు, మీరు వినుంటారు ఫాస్టింగ్ ఉంటారు. ఫాస్టింగ్ ఉంటే ఈ టైంలో వీళ్ళు ఏం చేస్తారంటే షాప్స్ అన్ని క్లోజ్ చేసేస్తారు. వాళ్ళ లాస్ అలా ఉంటాయి, అర్థం కావాల్సిన లాస్ అనేవి ఎలా ఉంటాయి అంటే షాప్స్ అన్ని క్లోజ్ చేసేస్తారు ఆ ఫాస్టింగ్ అంతా. తర్వాత నువ్వు ఫుడ్ తినాలంటే ఆ టైంలో ఓపెన్ చేస్తారు. అంటే ఏంటంటే ఇక్కడ మీకు అర్థం అవ్వాల్సింది, ఫర్ ఎగ్జాంపుల్ హిందూ ఉన్నాడు, హిందూకి రంజాన్ అంటే ఉన్నప్పటికీ ఇతని యొక్క రిలీజన్ పరంగా ఇతను రంజాన్ కాదు కదా, ఇతను ఫుడ్ తినాలంటే దొరకదు, ఫుడ్ తినాలంటే దొరకదు. ఎందుకు దొరకస్తారంటే వాళ్ళ లాస్ కూడా అలా తయారు చేసుకుంటారు. ఇప్పుడు మన ఇండియా ఉంది, ఇండియాలో ఏ ఫెస్టివల్ అయినా సరే, ఇప్పుడు హోలీ జరగని, రంజాన్ జరగని, దీపావళి జరగని అన్నీ ఉంటాయి. ఇప్పుడు వేరే రిలీజన్ వాళ్ళకి ఏం దొరకకుండా ఉండవు, అన్ని క్లోజ్ చేయరు, లేకపోతే ఏదో ఒకటి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వినాయక చవితి జరుగుతుందని అంటే ఖచ్చితంగా అందరూ వచ్చి పార్టిసిపేట్ చేయాలి, అట్లా ఏం రిస్ట్రిక్షన్స్ ఏం లేవు మన ఇండియాలో. అందుకే ఇండియా యొక్క ఈ డైవర్సిటీ ఏంటి సార్ అంటే కొంచెం డిఫరెంట్, అంటే అన్ని రిలీజియన్స్ కి అనుకూలంగా ఉంటది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇంకా అర్థం అవ్వాలంటే ముస్లిమ్స్ కి ముస్లిం లాస్ ఉంటాయి, హిందూస్ కి హిందూ లాస్ ఉంటాయి, అవునా కదా, ఒకటే లా పాటించమని ఉండదు. కానీ బయట కంట్రీస్ లో ఒకటే లా ఉంటది. ఇది మీకు డిఫరెన్స్ అర్థమైందా? ఇప్పుడు యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది ఇప్పుడు వస్తుంది, కానీ యూనిఫామ్ సివిల్ కోడ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆర్టికల్ చెప్పండి ఎవరెవరు, ఏ ఆర్టికల్, ఏ ఆర్టికల్, అలాగే ఏ స్టేట్స్ ఇప్పటి వరకు యూనిఫామ్ సివిల్ కోడ్ ని పాటిస్తున్నాయి. యూనిఫామ్ సివిల్ కోడ్ అంటే ఏంటి సార్ అంటే ఏ రిలీజన్ సరే, అది హిందూ, బుద్ధిజమా, సిక్కిజమా, జైనిజం, ఏం సంబంధం లే, అందరికి సేమ్ లాస్. యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది ఏం సార్ అంటే ప్రతి ఒక్కరికి ఒకటే చట్టం, ఎవరికైనా సరే. ఏ ఆర్టికల్ అండి యూనిఫామ్ సివిల్ కోడ్? ఇప్పుడు మనం మారుతున్నాం అనమాట, అంటే తీసుకొస్తున్నారు ఇప్పుడు అన్ని. ముందు ఎలా ఉండేది అంటే యూనిఫామ్ సివిల్ కోడ్ లేని స్టేట్స్ ఎలా ఉంటాయి, ఇప్పుడు హిందూ మ్యారేజ్ పరంగా ఒకరినే మ్యారేజ్ చేసుకోవాలా, ఇంకోని మ్యారేజ్ చేసుకోవాలంటే నువ్వు డైవర్స్ ఇచ్చేయాలా, అప్పుడు చేసుకో, అంతేగాని ఇట్లా చేసుకోవడానికి లేదు. ఇప్పుడు ముస్లిమ్స్ అంటే వాళ్ళు ట్రిపుల్ తలాక్ ఉంది, అంటే మల్టిపుల్ మ్యారేజ్ కూడా యాక్సెప్టబుల్. అంటే వాళ్ళ తగ్గట్టు వాళ్ళ లాస్ ఉన్నాయి, వీళ్ళ తగ్గట్టు వీళ్ళ లాస్ ఉన్నాయి. అలా బయట కంట్రీస్ లో ఉండవు అనమాట. మీకు క్లారిటీ వస్తుందా? ఎందుకు కంపేర్ చేస్తున్నా అంటే యూనిటీ అండ్ డైవర్సిటీ అనేది లాస్ ఇక్కడ ఒక్కొక్కలా వర్తిస్తాయి, సేమ్ లాస్ మ్యాక్సిమం వర్తించవు. కానీ యూనిఫామ్ సివిల్ కోడ్ సేమ్ లాస్ వస్తాయి. సో ఆర్టికల్ 44 అని డిపిఎస్పిలో లిబరల్ ప్రిన్సిపల్, లిబరల్ ఎలక్షన్ ప్రిన్సిపల్,
యూనిఫామ్ సివిల్ కోడ్ ఉంది. ఇప్పటి వరకు యూనిఫామ్ సివిల్ కోడ్ ఉండే స్టేట్స్ ఏంటంటే ఉత్తరాఖండ్ ఫస్ట్ స్టేట్, రీసెంట్ గా అస్సాం లో పాస్ చేశారు. అంటే సివిల్ కోడ్ యాక్సెప్ట్ చేసి స్టేట్ లో పాస్ చేస్తుంది. బట్ ఉత్తరాఖండ్ అండ్ దీనికంటే గోవా ఉంది. గోవాలో ఉందా యూనిఫామ్ సివిల్ కోడ్? గోవాలో ఉందండి. ఇది అడగొచ్చు క్వశ్చన్. యూనిఫామ్ సివిల్ కోడ్ క్వశ్చన్ అడగొచ్చు. గోవాలో ఉందా యూనిఫామ్ సివిల్ కోడ్? పాలిటీ పరంగా అడగొచ్చు, సొసైటీ పరంగా అడగొచ్చు. గోవాలో ఉందా యూనిఫామ్ సివిల్ కోడ్? ఉత్తరాఖండ్ లో ఉంది, గుజరాత్ లో ఉంది, నెక్స్ట్ అస్సాం లో కూడా ఉంది. వెరీ గుడ్. గోవాలో ఉందా అంటున్నా. సో గోవాలో కూడా యూనిఫామ్ సివిల్ కోడ్ ఉంది. కానీ ఫస్ట్ స్టేట్ అన్నప్పుడు మీరు ఎగ్జామ్ లో గుర్తుపెట్టుకోండి. మీకు క్లారిటీ ఇస్తాను, చాలా మంది డౌట్ ఉంటుంది. ఒకవేళ సార్ ఎగ్జామ్ లో సార్ ఆప్షన్స్ గోవా, ఉత్తరాఖండ్, గుజరాత్, అస్సాం ఇస్తారు. ఏం పెట్టాలి సార్ ఆన్సర్? నేను క్లారిటీ ఇస్తాను. ఇక్కడ ఏం సార్ అంటే గోవాలో మనకి 1867 నుంచి ఉంది యూనిఫామ్ సివిల్ కోడ్. కానీ ఉత్తరాఖండ్ అనేది మనకి ఇండిపెండెన్స్ ఫస్ట్ టైం ఇండియన్స్ పరంగా, కాన్స్టిట్యూషన్ పరంగా, అంటే మన ఓన్ కాన్స్టిట్యూషన్ పరంగా మన వాళ్ళు చేసుకున్న ప్రకారం ఫస్ట్ స్టేట్ ఉత్తరాఖండ్. కానీ గోవా అది ఎప్పుడు పోర్చుగీస్ వాళ్ళు ఉన్నప్పుడే వాళ్ళు యూనిఫామ్ సివిల్ కోడ్ చేసుకున్నారు. పోర్చుగీస్ రూల్ ఉన్నప్పుడే. అంతేగాని ఇండియన్ గా వచ్చినప్పుడు ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత కాదు, 1947 తర్వాత కాదు. అందువల్ల ఫస్ట్ స్టేట్ అంటే మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ పరంగా ఇది. పోర్చుగీస్ వాళ్ళు ఉన్నప్పుడు ఏం జరిగిందని మన సంబంధం లేదు కదా. సంబంధం లేదంటే నా ఉద్దేశం ఏంటంటే సంబంధం ఉన్నా మన ఇండిపెండెన్స్ తర్వాత మనం చెక్ చేసుకోవాలి. ఈ యూనిఫామ్ సివిల్ కోడ్ పరంగా డైవర్సెస్ కానీ, మ్యారేజెస్ కానీ, ఇన్హెరిటెన్స్ కానీ, ఏ రిలీజన్ అయినా ఒకటేలాగా ఉండేటట్టు లాస్ అప్లై అవుతాయి. క్లియరా? సో ఇండిపెండెంట్ ఇండియాలో ఫస్ట్ టైం ఉత్తరాఖండ్లోనే మనకి యూనిఫామ్ సివిల్ కోడ్. ఇండిపెండెంట్ ఇండియా గోవాలో ఉన్నప్పటికీ అది మనకి పోర్చుగీస్ వాళ్ళది. అందువల్ల మన యొక్క ఓన్ గా చేసింది కాదు. కాబట్టి ఇండియా అన్నప్పుడు మనం ఉత్తరాఖండ్ అనేది ఆన్సర్ పెట్టాలి. క్లియరా? ఇండియా అంటే బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు వేరు, మనం ఉన్నప్పుడు వేరు, కాబట్టి అర్థం చేసుకోండి. అలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు కొంచెం జాగ్రత్తగా ట్యాకిల్ చేయాలి. సరే సార్, మాకు అర్థమైంది. ఇప్పుడు మనం సబ్జెక్ట్ లోకి వెళ్దాం. అలా మన ఇండియాలో చాలా రిలీజియన్స్ ఉన్నాయండి. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే హిందూయిజం ఉంది, జైనిజం ఉంది, అలాగే బుద్ధిజం ఉంది, సిక్కిజం ఉంది. చాలా ఉన్నాయి, ఒకటని కాదు, చాలా రిలీజియన్స్. ఇలాగ ఇంకా మళ్ళీ మనకి క్రిస్టియానిటీ ఇవన్నీ కూడా స్టార్టింగ్ రాయలేదు. ఇస్లాం, క్రిస్టియానిటీ, అలాగే జుడాయిజం ఉంది, జురాస్ట్రోనిజం ఉంది. చాలా రిలీజన్స్ ఉన్నాయి. కానీ పర్సంటేజ్ తక్కువ. ఎక్కువ పర్సెంటేజ్ హిందూసే ఉన్నారు. తర్వాత మనం చూసుకుంటే ఈ జైనిజం పర్సెంటేజ్ తక్కువే, బుద్ధిజం తక్కువే, సిక్కిజం తక్కువే, ఇస్లాం కొంచెం ఓకే, బట్ క్రిస్టియానిటీ ఇంకా తక్కువ, ఈ జుడాయిజం, జోరాస్ట్రిజం ఇంకా తక్కువ. కానీ అన్ని రిలీజన్స్ ఉన్నాయి, అది అర్థం చేసుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ చూసుకుంటే ఎథనిక్ పరంగా చూసుకుంటే ఎథనిక్ అండ్ రేషియల్ డైవర్సిటీ పరంగా మన ఇండియాలో డైవర్సిటీ ఉందంటే ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం డిఫరెంట్ రేషియల్ గ్రూప్స్ లో ఉన్నాం. ఫర్ ఎగ్జాంపుల్ కాకసాయిడ్, మంగళాయిడ్, అలాగే నీగ్రోయిడ్, అలాగే వీటితో పాటు మనకి ఆస్ట్రోలాయిడ్, ఇలా డిఫరెంట్ గా ఉన్న ఇండియన్ పాపులేషన్ అనేది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్
కాకసాయిడ్ అంటే ఏంటి, మంగళాయిడ్ అంటే ఏంటి, నెగ్రాయిడ్ అంటే ఏంటి, ఇవి చూసుకుంటే అంటే మన పాపులేషన్ ఇప్పుడు ఒక్కో స్టేట్ లో ఒక్కోలాగా ఉంటారండి, ఒక్కో రిలీజన్ లో ఒక్కోలాగా పాపులేషన్ ఉంటుంది, అవునా కదా. ఇప్పుడు మీరు నార్త్ ఈస్ట్ పోయారనుకోండి, ఇప్పుడు నార్త్ ఈస్ట్ పోతే ఎలా ఉంటుంది తెలుసా, కొంతమంది కొత్త వాళ్ళు ఎవరన్నా తెలియని వాళ్ళు, పెద్దవాళ్ళు, మన అమ్మ నాన్నలు కానీ లేదా పెద్దవాళ్ళు కానీ నార్త్ ఈస్ట్ వాళ్ళు చూసుకుంటే ఇది చైనా వల్ల లేదా జపాన్ వల్ల అనుకుంటారు, అవునా కదా, అనుకుంటారు. ఎందుకంటే వాళ్ళ యొక్క ఫేషియల్ ఫీచర్స్ కానీ, వాళ్ళు ఐబ్రోస్ కానీ, వాళ్ళ ఐస్ కానీ, అంటే వాళ్ళ హెయిర్ కానీ చాలా డిఫరెంట్ గా ఉంటుంది, వాళ్ళ కాంప్లెక్స్ అంటే ఫేస్ ఉండే విధంగా కానీ. అంటే కొత్త వాళ్ళు ఎవరైనా చూసినప్పుడు మన దేశం కాదేమో అనిపిస్తుంది. ఇప్పుడు వాళ్ళకి ఏమనిపిస్తుంది, మన సౌత్కి వచ్చినప్పుడు తమిళనాడు కానీ, ఆంధ్ర కానీ, తెలంగాణ వీళ్ళేంది ఇట్లా ఉన్నారు, సో వీళ్ళెవరు అని అనుకుంటారు వాళ్ళు. అలా ఎందుకు జరుగుతుంది సార్ అంటే మన రేషియల్ గ్రూప్స్ డిఫరెంట్, ఒక్కో రిలీజన్ ఒక్కోలాగా ఉంటది. సో అవి ఫస్ట్ మీకు అర్థం అవ్వాలి. ఇది కూడా క్వశ్చన్ అడతారు, కాకసాయిడ్ అంటే ఏ ఏ రిలీజన్ అంటే ఇవి ఎలా సార్ అంటే వాళ్ళ ఉద్దేశం ఈ యొక్క ఇక్కడి నుంచి మనం వచ్చామంట, అంటే ఆంథ్రోపాలజికల్ గా చూసుకుంటే మనం ఇండియన్స్ అనే వాళ్ళు ఇక్కడి నుంచి వచ్చారని చెప్పి చెప్తారు. సో కాకసాయిడ్ అంటే ఏంటి సార్ అంటే మెయిన్ గా చూసుకుంటే వీళ్ళు యూరప్, వెస్ట్ ఏషియా, నార్త్ ఆఫ్రికా, అలాగే సెంట్రల్ ఏషియా, సౌత్ ఏషియాలో ఈ ఇక్కడి నుంచి నేటివ్స్ అంటారు ఈ కాకసైడ్ గ్రూప్ వాళ్ళు, ఓకేనా. నెక్స్ట్ మంగళాయిడ్ అంటే ఏం సార్ అంటే మంగళాయిడ్ అంటే ఎవరు చెప్పండి, మంగళవాడి అంటే ఎవరు సార్ అంటే నార్త్ ఈస్ట్, నార్త్ ఈస్ట్ ఉన్నారు కదా, సో వాళ్ళంతా మనం మంగళాయిడ్స్ అంటాం. మెయిన్ గా మన హిమాలయన్ ఫుట్ హిల్స్ లో అలాగే నార్త్ ఈస్ట్ ఇండియాలో వీళ్ళ వీళ్ళ యొక్క ఇక్కడ ఉండే వాళ్ళ యొక్క ఫిజికల్ ఫీచర్స్, వాళ్ళ ఐ ఫోల్స్, వాళ్ళ చీక్ బోన్స్, హై హెయిర్ కానీ చెక్ చేసుకున్నప్పుడు వీళ్ళు టిబెటో బర్మన్ ఫ్యామిలీ నుంచి వచ్చారు, టిబెటో బర్మన్ ఫ్యామిలీ వీళ్ళు మంగళవాయిడ్స్ అని చెప్పేసి అంటారు, ఫేషియల్ ఫీచర్స్ అలా ఉంటాయి. నీగ్రోటాయిడ్స్ అంటే ఎవరు సార్, ఇది బాగా ఇంపార్టెంట్. నీగ్రోటాయిడ్స్ ఎవరండి, నీగ్రోటైప్స్ అంటే నీగ్రోటాయిడ్స్ అంటే ఎవరు చెప్పండి. చెప్పాలండి, నీగ్రోయిడ్స్ అంటే ఎవరు. సో వీళ్ళు మామూలుగా నీగ్రోయిడ్స్ అనే వాళ్ళు ఆఫ్రికా నుంచి నేటివ్ అనమాట. సో మన ఇండియాలో ఏ రిలీజన్ లో ఉన్నారు నీగ్రోయిడ్స్ అనేది మనకి ఇంపార్టెంట్. వీళ్ళు మెయిన్ గా ఉండే రిలీజన్స్ ఈ ఎక్కడెక్కడ ప్రాంతాల వాళ్ళంటే మనం చూస్తుంటే కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్, ఈ ప్రాంతాల్లో నివసించే జనాలంతా నీగ్రోయిడ్స్ అంటున్నారు. ఎందుకంటే వీళ్ళ ఉద్దేశం ఏంటంటే వీళ్ళు ఆఫ్రికన్ డిసెంట్, సబ్ సహారన్ ఆఫ్రికా అక్కడి నుంచి వచ్చినట్టు ఉద్దేశించి చెప్తున్నారు, వీళ్ళంతా నీగ్రాయిడ్స్, ఓకేనా. అలాగే ఆస్ట్రోలాయిడ్స్ అంటే ఎవరు అంటే ఏ రిలీజన్ లో ఎవరెవరు అని అడగండి క్వశ్చన్, అందుకే నేను క్లారిటీగా చెప్తున్నా మీకు. ఆస్ట్రాయిడ్స్ అంటే ఎవరండి, సో ప్రోటో ఆస్ట్రాయిడ్ సౌత్ ఇండియాలో ఉండేవాళ్ళు, సెంట్రల్ ఈస్టర్న్ లో అలాగే సదరన్ ఇండియాలో ఉండేవాళ్ళు, సదరన్ ఇండియా. సో ఈ సెంట్రల్ చూసుకుంటే మనకి సెంట్రల్ ఈస్టర్న్ అంటే ఏంది, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, ఒడిస్సా, మధ్యప్రదేశ్ ఆ యొక్క దగ్గర ఉండేది. నెక్స్ట్ ట్రైబ్స్, ఇక్కడ ఏ ట్రైబ్స్ ఉంటాయి, జార్ఖండ్, ఛత్తీస్గఢ్ అక్కడంతా ఏ ట్రైబ్స్ ఉంటాయండి, సంతాలు,
గోండు, బిల్స్, మధ్యప్రదేశ్లో బిల్స్, గోండ్స్, అలాగే ఓరాను, ముండా, బిర్సా ముండా, మన రివోల్ట్ కూడా చూసాం. సో ఈ ట్రైబ్స్ అంతా ప్రోటో ఆస్ట్రాయిడ్స్. సదరన్ ఇండియాలో చూసుకుంటే మన ఆంధ్రప్రదేశ్లో కూడా మనం ప్రోటో ఆస్ట్రాయిడ్స్ అంట. గుర్తుపెట్టుకోండి, ఆంధ్రప్రదేశ్ వచ్చి మన ఎగ్జామ్ కాబట్టి ఆంధ్రప్రదేశ్ ఈ రేషియల్ గ్రూప్స్ లో ఏ గ్రూప్ అంటే మన ఆన్సర్ ఆస్ట్రాయిడ్స్ పెట్టాలి, ప్రోటో ఆస్ట్రాయిడ్స్. సో ఆంధ్రప్రదేశ్ కానీ, తమిళనాడు కానీ, కేరళ కానీ, ఇక్కడున్న ట్రైబ్స్ ఎవరెవరు? చెంచు మెయిన్, మన ఆంధ్రప్రదేశ్ చెంచు ట్రైబ్స్ ఎక్కువ. చెంచు, అలాగే తమిళనాడులో ఇరులా ట్రైబ్స్ ఫేమస్. అలాగే ఇవి ఇక్కడ ఈ ఎగ్జామ్ కనే కాదు, పెద్ద పెద్ద ఎగ్జామ్స్ లో అడుగుతారు ట్రైబ్స్ గురించి. చెంచు ట్రైబ్స్ ఎక్కడ ఫేమస్ బాగా అంటే మన ఆంధ్రప్రదేశ్ లో ఎక్కువ పాపులేషన్ ఉన్నారు. ఇరులా బాగా ఫేమస్ తమిళనాడుకి. అలాగే కేరళలో పనియా ట్రైబ్స్ ఉంటాయి, పనియా ట్రైబ్స్. ఈ ట్రైబ్స్ మనం నేర్చుకుంటాం మళ్ళీ సెపరేట్ యూనిట్. ఏ స్టేట్ లో ఏ ట్రైబ్స్ ఉన్నాయి వాళ్ళ గురించి కొంచెం డీటెయిల్ డిస్కస్ చేద్దాం. బట్ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి, ఈ యొక్క వీళ్ళంతా ఏంటంటే ప్రోటో ఆస్ట్రాయిడ్స్. వీళ్ళంతా ప్రోటో ఆస్ట్రాయిడ్స్. ఇలాగ మనం డిఫరెంట్ గా తీసుకొచ్చారు. ఇవి అడగతారు మళ్ళీ. మంగళాయిడ్స్ గుర్తుపెట్టుకోండి. మంగళాయిడ్స్ అంటే ఏంటి సార్ అంటే నార్త్ ఈస్ట్, మెయిన్ గా నార్త్ ఈస్ట్. నీగ్రాయిడ్స్ అంటే కర్ణాటక, మహారాష్ట్ర. అంటే మన ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, అలాగే జార్ఖండ్, ఛత్తీస్గఢ్, ఒడిస్సా, ఆ సైడ్ అంతా. కాకసాయిడ్ అంటే ఎవరు సార్ అంటే, కాకసాయిడ్ ఎవరండి? వీళ్ళు నేటివ్ వచ్చేసి యూరప్, వెస్ట్ ఏషియా అక్కడోళ్ళు. కానీ మన ఇండియాలో ఏ ప్రాంతంలో ఉంటారు వీళ్ళు? నార్త్ ఇండియా. సో నార్త్ ఇండియాలో మిగతా స్టేట్స్ ఉన్నాయి కదా, ఆ స్టేట్ అంతా కాకసాయిడ్. ఓకేనా? క్లియరా? ఏమైనా డౌట్ ఉందా? కన్ఫర్మ్ చేయండి. కాకసాయిడ్, మంగళాయిడ్, నిగ్రాయిడ్, ఆస్ట్రాయిడ్. పర్ఫెక్టా? ఇక్కడ మిమ్మల్ని క్వశ్చన్ ఏం అడుగుతారంటే మ్యాచ్ ద ఫాలోయింగ్. ఇక్కడ క్వశ్చన్ ఏ టైప్ కూడా వస్తుంది, నేను చెప్తాను. మ్యాచ్ ద ఫాలోయింగ్ టైప్ వస్తుంది. కాకసాయిడ్, నిగ్రాయిడ్, మంగళాయిడ్, అలాగే ఆస్ట్రలాయిడ్. ఇటు పక్క మనకి స్టేట్స్ ఇవ్వచ్చు, లేదా ట్రైబ్స్ ఇవ్వచ్చు. మ్యాచ్ చేయండి అంటాడు. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ ఎక్కువ చూస్తారు. ఈ ప్యాటర్న్, ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ మనకి ఈ ప్యాటర్న్ లో కనిపిస్తుంది. లేదా డైరెక్ట్ గా అడిగేస్తారు కొన్నిసార్లు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో మనం ఏ రేషియల్ సంబంధించి అని అడిగేస్తారు. ఆస్ట్రలాయిడా, లేకపోతే ప్రోటా, ఈ యొక్క నిగ్రాయిడా, కాకసాయిడా అడతారు. ఇట్లా స్ట్రైట్ క్వశ్చన్ రావచ్చు, లేదా మ్యాక్సిమం కొంచెం ఈ విధంగా అడగవచ్చు. ఈ 2 టైప్స్ లో వస్తాయి క్వశ్చన్స్. క్లియరా? కన్ఫర్మ్ అండి? ఏమైనా డౌట్ ఉందా? కొంచెం జాగ్రత్తగా నేర్చుకోవాలి మీరు. ప్రతి భాగం ఇంపార్టెంట్. క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతారు వాళ్ళు. ఇది క్లియర్ అంటే నెక్స్ట్ వెళ్తాం. ఏం డౌట్ లేదు సార్ ఇక్కడ వరకు మాకు. డౌట్ ఉంటే అడగండి. పర్ఫెక్ట్ గా నేర్చుకోవడం దీని ఉద్దేశం. సొసైటీ అనేది కొంచెం బాగా అర్థం చేసుకోగలిగితే ఈజీగా స్కోర్ చేసుకోవచ్చు. అఖిల్ గారు క్లియర్ అంటున్నారు. మిగతా వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఓకే, చూడండి. అలాగే మన ఇండియన్ సొసైటీ స్ట్రక్చర్ లో మనకి వర్ణ సిస్టమ్ కూడా ఉంది. వర్ణ సిస్టమ్ అంటే మీకు తెలుసుగా. సో మనది 4 ఫోల్డ్ అంటే ఏంటి? బ్రాహ్మణు, క్షత్రియ, వైశ్య, అలాగే శూద్ర. ఈ వర్ణ సిస్టమ్ మన హిస్టరీలో చదువుకుంటాం. అసలు ఎప్పుడు స్టార్ట్ అయింది, నెక్స్ట్ ఏంటి, ఇది ఎలాగా ట్రేడ్, వాళ్ళ ఆక్యుపేషన్ మీద, లేదా బర్త్తోనా, వీళ్ళ బర్త్తోనే స్టార్ట్ అయిందా, లేదా వీళ్ళ ఆక్యుపేషన్ తోనా, ఎలా చేంజ్ అయింది వర్ణ సిస్టమ్ అనేది, ఏ యొక్క డైనాసిటీస్ కొనసాగించాయి, అసలు ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది, వర్ణ సిస్టమ్ అనేది ఎప్పుడు స్టార్ట్ అయిందండి? తెలిసే ఎవరికైనా ఐడియా ఉందా? వర్ణ సిస్టమ్ అనేది ఎప్పుడు స్టార్ట్ అయింది ఎవరికైనా ఐడియా ఉందా? బ్రాహ్మిన్స్, క్షత్రియ, వైశ్య, శూద్ర ఇలా డివైడ్ చేసుకుంటా. సో ఎవరు ఆ 4 ఫోల్డ్ ఒక ప్యాటర్ టైప్ లో, అంటే మీకు ఇంకా చెప్పాలంటే ఈ విధంగా ఉంటుంది. బ్రాహ్మణు, క్షత్రియ, వైశ్య, శూద్ర.
సో ల్యాడర్ టైప్ లో ఇది ఏ టైం పీరియడ్ వచ్చి స్టార్ట్ అయింది అనేది నేను క్వశ్చన్. హిస్టరీ చదివారు కదా మీరు, ఎప్పుడు స్టార్ట్ అయింది ఇది? మీరు ప్రీ హిస్టరీలోకి వెళ్ళినట్లయితే మనం ప్రీ హిస్టరీస్ లో ప్యాలెలిథిక్, మీసోలిథిక్, చాల్కోలిథిక్ అయిపోయినప్పుడు మనకి వచ్చే యూనిట్ ఏంది తర్వాత? ఇవన్నీ అయిపోయిన తర్వాత వచ్చే యూనిట్ ఏంటండి? వేదిక్ ఏజ్ కదా, మీరు ఫోకస్ చేయాలి బాగా. ఎర్లీ వేదిక్ ఏజ్, లేటర్ వేదిక్ ఏజ్. ఎర్లీ వేదిక్ ఏజ్ లో లేటర్ వేదిక్ ఏజ్ లో ఏం స్టార్ట్ అయ్యాయి? లేటర్ వేదిక్ ఏజ్ లోనే. ఓకేనా, గుర్తొస్తున్నాయా? గుర్తొస్తున్నాయండి. ఈ వేదిక్ ఏజ్ తర్వాత మనం మిగతాది తర్వాత చదువుకుంటాం, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ కానీ ఇవన్నీ. సో వేదిక్ ఏజ్ అనేది ఎర్లీ వేదిక్ ఏజ్ చాలా ఇంపార్టెంట్. అంటే ఉమెన్ రోల్ ఎలా చేంజ్ అయింది, సొసైటీ ఎలా చేంజ్ అయింది, ఎర్లీ వేదిక్ ఏజ్ కి లేటర్ ఏజ్ వేదిక్ ఏజ్ డిఫరెన్స్ ఏంటి, సో ఏ గాడ్స్ ని ఎక్కడెక్కడ ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు, ఇలాంటివన్నీ డిఫరెన్సెస్ చదువుకోవాలి, మీరు ఎగ్జామ్స్ లో వస్తాయి. ఓకేనా, హిస్టరీ క్లాసెస్ లో మీకు చెప్తానులేండి ఏన్షియంట్ హిస్టరీలో. ఇండియాలో 4 ఫోల్డ్ క్లాసిఫికేషన్ ఉన్నారు, వైశ్యాసు, శూద్రాసు. అలాగే మనకి జాతి కూడా ఉంది. జాతి అంటే ఏంటి? జాతి అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ లోకల్ కమ్యూనిటీస్ అనుకోండి. ఇది చాలా డిఫరెంట్ గా ఉంటుంది అనమాట. అది డిపెండ్ అపాన్ నువ్వు చేసే వృత్తి మీద, ట్రెడిషన్ మీద, అలాగే నీ సోషల్ స్టేటస్ మీద, దాన్ని బట్టి చేంజ్ అవుతుంది జాతి అనేది. ఓకేనా, వర్ణ వేరు జాతి వేరు, వర్ణ వేరు జాతి వేరు. సో ఇవి మీకు బాగా అర్థమయ్యాయి అనుకుంటా. అంటే మన ఇండియా సార్ టోటల్ గా చెప్పండి, అంటే మన ఇండియాలో టోటల్ గా ఒక డయాగ్రామ్ వేసి చెప్పండి సార్ అంటే, మన ఇండియా అనేది మల్టీ రిలీజియన్స్ కదా, మల్టీ రిలీజియన్స్ చాలా హిందూయిజము, బుద్ధిజము, జైనిజము, సిక్కిజము, ఇస్లాము, క్రిస్టియానిటీ, జుడే, ఎన్నెన్నో రిలీజియన్స్ ఉన్నాయి. తర్వాత మల్టీ కల్చరల్ కూడా చాలా డైవర్సిఫై మంది. అలాగే మంది మల్టీ లింగ్వల్, ఎన్నో లాంగ్వేజెస్ ఉన్నాయి. అలాగే చూసుకుంటే మల్టీ ఎథ్నిక్ సొసైటీస్ ఉన్నాయి. అవన్నీ చాలా డిఫరెంట్ గా ఉన్నాయి మన ఇండియన్ సొసైటీ అనేది. ఇది కంప్లీట్ గా ఇప్పుడు దాకా చెప్పింది మీకు, కానీ కొంచెం డెప్త్ లోకి వెళ్ళి చెప్పడం జరిగింది. కానీ మన ఇండియా అనేది డైవర్సిఫై, ఇవన్నీ ఉన్నాయి మన ఇండియాలో. అర్థమైందా క్లారిటీగా? ఇక్కడ వరకు క్లారిటీగా అర్థమైందండి. ఇక నేను యూనిట్స్ లోకి వెళ్తాను, ఫ్యామిలీ స్టార్ట్ చేస్తాను. ఫస్ట్ ఈ బేసిక్స్ మీకు అర్థం అవ్వాలి. బేసిక్స్ అర్థమైతే సొసైటీ అనేది అసలు ఏంటి, మనం ఇంకొక అసలు ఎలా అప్రోచ్ అవ్వాలా, మనం ఏం చదువుతున్నాం అనేది ఒక ఐడియా కోసం ఇదంతా మీకు చెప్పడం జరిగింది. ఇప్పుడు మనం ఫ్యామిలీ చూద్దాం. ఫ్యామిలీ చాలా జాగ్రత్తగా వినాలి. ఫ్యామిలీ అంటే ఏంటి సార్ అని అనుకుంటే, ఫస్ట్ ఇక్కడ మీకు చాలా మంది డెఫినేషన్స్ ఇస్తారు. ఆ డెఫినేషన్ ఎవరు ఇచ్చారు, ఎగ్జామ్స్ అడిగేస్తారు డైరెక్ట్. ఆ డెఫినేషన్ ఎవరు ఇచ్చారు, నెక్స్ట్ టైప్స్ ఆఫ్ ఫ్యామిలీస్ చదువుకోవాలా, ఇంకా ఏం చదవాలో కూడా చెప్తాను మీకు. సో ఫస్ట్ ఫ్యామిలీ అంటే ఏంటి సార్ అంటే, ఇది ఒక యూనివర్సల్ ఇన్స్టిట్యూషన్ అంటారు, సోషల్ ఇన్స్టిట్యూషన్ అంటారు. సోషల్ ఇన్స్టిట్యూషన్ ఇది ఎప్పటి నుంచో ఉంది మన సొసైటీలో, ఎప్పుడో పాతకాలం నుంచి ఈ యొక్క ఫ్యామిలీ అనేది ఇంపార్టెంట్ మనకి. ఇది ఓల్డెస్ట్ అండ్ మోస్ట్ ప్రైమరీ గ్రూప్ అనమాట. ఇది హ్యూమన్ హిస్టరీలో
గ్రేటెస్ట్ అండ్ మోస్ట్ ప్రైమరీ గ్రూప్ ఇన్ హ్యూమన్ హిస్టరీ అంటారు ఫ్యామిలీ. మనం ఫ్యామిలీ మాత్రమే చదువుతున్నాం, మ్యారేజ్ అన్ని కాదు. ఫస్ట్ ఫ్యామిలీ, తర్వాత ఇది ఎలా సార్ ఏంటని చూసుకుంటే చాలా డైవర్స్ డెఫినేషన్స్ ఎవరెవరు ఇచ్చో చూద్దాం. ఒక్కొక్కరు ఒక్కోలా డెఫినేషన్ ఇస్తారు కదా. ఇప్పుడు మిమ్మల్ని ఎవరో వచ్చి డైరెక్ట్ గా మైక్ మీ ముందు పెట్టి ఫ్యామిలీ అంటే ఏందని చెప్తే మీరు ఒకటి చెప్తారు, అదే వేరే వాళ్ళ ముందు చెప్తే వాళ్ళు తగ్గట్టు వాళ్ళు చెప్తారు. అలాగే డెఫినేషన్స్ డిఫరెంట్గా ఉంటాయి. అవి డెఫినేషన్స్ మనం చూద్దాం. ఫస్ట్ ముర్డాక్ అనే వ్యక్తి ఏం చెప్పాడు, జార్జ్ ముర్డాక్ 1949లో ఈయన డెఫినేషన్ ఇచ్చాడు. ఆయన ముర్డాక్ ఉద్దేశంలో ఏంటంటే ఫ్యామిలీ అనేది ఒక యూనివర్సల్, అంటే మొత్తం మన ఇండియానే కాదు, యూనివర్సల్ ఇది. అలాగే యూనివర్సల్ అండ్ స్ట్రక్చరల్ వ్యూ, ఒక స్ట్రక్చర్ పరంగా ఉంటుంది. ఇది ఎలా అంటే ఇప్పుడు ఒక ఫ్యామిలీ అన్నప్పుడు వీళ్ళకి ఒక కామన్ రెసిడెన్స్ ఉంటుంది, అంటే అది రెంటిల్లా సొంత ఇల్లు అయిన తర్వాత సంగతి, కానీ వీళ్ళకంటూ ఒక ఇల్లు ఉంటుంది, కామన్ రెసిడెన్స్ ఉంటుంది. అంటే ఆయన ఉద్దేశంలో కొన్ని క్యారెక్టరిస్టిక్స్ చెప్పాడు. ఫ్యామిలీ అంటే ఏంటంటే ఈ ఉంటే ఫ్యామిలీ అన్నట్టు ఆయన చెప్పాడు అనమాట. జార్జ్ ముర్డాక్ ఈయన చాలా ఫేమస్, జార్జ్ ముర్డాక్ చాలా ఫేమస్. ఈయన డెఫినేషన్ చాలా మంది యాక్సెప్ట్ చేశారు. సో కామన్ రెసిడెన్స్ ఉంటుంది. అలాగే వీళ్ళ ఎకనామిక్ కోఆపరేషన్ ఉంటుంది. అంటే ఏంటంటే జాబ్ చేస్తారు, ఇప్పుడు జాబ్ చేస్తారు, అది హస్బెండ్ అన్నా కావచ్చు, వైఫ్ అన్నా కావచ్చు, జాబ్ చేస్తారు, ఆ మనీ అంత తీసుకొని ఫ్యామిలీని ముందుకు నడిపిస్తారు. ఎకనామిక్ కోఆపరేషన్ ఉండాలి ఇద్దరికి. అది ఉంటుంది ఆ ఫ్యామిలీలో, ఉండాలని కాదు, ఉంటుంది. ఫ్యామిలీ అంటే ఏంటంటే ఎకనామిక్ కోఆపరేషన్ ఉంటుంది. అలాగే రీప్రొడక్షన్ ఉంటుంది. రీప్రొడక్షన్ అంటే మీకు తెలిసిందే, రీప్రొడక్షన్ ఉంటుంది. అంటే ఫ్యామిలీ అంటే ఇంకా వాళ్ళ పిల్లలు, మళ్ళీ వాళ్ళ పిల్ల అయితే వాళ్ళ పిల్లలు, అలా ఫ్యామిలీ అనేది రీప్రొడ్యూస్ అవుతానే ఉంటుంది అనేసి ఈ మూడు మీద ఆయన చెప్పాడు. కామన్ రెసిడెన్స్ ఉండాలా, ఎకనామిక్ కోఆపరేషన్ ఉండాలా, అలాగే రీప్రొడక్షన్ ఉండాలా. అలాంటప్పుడే దాన్ని ఫ్యామిలీ అంటారు అనేసి ఆయన ఉద్దేశం. అవునా కదా, మనం ఒప్పుకుంటారా మీరు? ఈ డెఫినేషన్ ఎంతమంది ఒప్పుకుంటారా మీరు అందరూ? ఈ డెఫినేషన్ పర్ఫెక్ట్ అనిపిస్తుందా మీకు? ఏమన్నారు? లేదు సార్ కాదు, ఫ్యామిలీ అంటే ఇలా ఉండదు అనిపిస్తుందా? ముర్డాక్ చెప్పింది నిజం అంటారా అబద్ధం అంటారా? జార్జ్ ముర్డాక్ చెప్పింది నిజం అంటారా అబద్ధం అంటారా అండి? ఆలోచించండి, మీరు కూడా ఆలోచించాలా. ఆలోచిస్తేనే సొసైటీ అర్థమవుతుంది. ఒక ఫ్యామిలీ మ్యారేజ్ అయిపోయింది, మ్యారేజ్ అయిపోయి ఫ్యామిలీ అనేది స్టార్ట్ అవుద్ది కదా మ్యారేజ్ అయితే ఎవరికైనా. సో అలాంటప్పుడు ఏ క్యారెక్టరిస్టిక్స్ ఉండాలా, అసలు ఫ్యామిలీ అంటే ఏమని చెప్పాలా ఏంటి అనేది ఆయన ఉద్దేశంలో ఆయన చెప్పిన మూడు విషయాలు. అంటే యూనివర్సల్ గా ఫ్యామిలీ అంటే ఉంటుంది, అదొక స్ట్రక్చర్ గా ఉంటుంది, వాళ్ళకంటూ కామన్ రెసిడెన్స్ ఉంటుంది, ఎకనామిక్ కోఆపరేషన్ ఉంటుంది, అలాగే రీప్రొడక్షన్ ఉంటుంది అని చెప్పి చెప్తున్నాడు ఆయన, జార్జ్ ముర్డాక్. అర్థమవుతున్నా? డౌట్ ఉంది, అర్థం కావట్లేదా మీకు? ఓకే, దీన్నే యూనివర్సల్ డెఫినేషన్ గా తీసుకున్నారు. అంటే చాలా మంది యాక్సెప్ట్ చేస్తుంది యూనివర్సల్ డెఫినేషన్ అంటారు, జార్జ్ ముర్డాక్. ఆయన ఇంకా కొన్ని చెప్పింది ఏంటంటే ఈ యొక్క మ్యారేజ్ అనేది సోషల్ అప్రూవ్డ్ గా ఉండాలి. అంటే ఏ ఫ్యామిలీ అనేది, మ్యారేజ్ ఫ్యామిలీ అనేది సోషల్ అప్రూవ్డ్ అంటే ఏంటి సార్ అర్థం కాలేదు. సోషల్ అప్రూవ్డ్ అంటే ఒక రిలేషన్షిప్ ఉంటుంది కదా. ఇప్పుడు ఒక ఫర్ ఎగ్జాంపుల్ మీకు తెలిసిన వాళ్ళు అయితే ఆలోచించండి, అంటే మీ కళ్ళ ముందు జరిగింది అనుకో. ఇప్పుడు ఒక ఫ్యామిలీ పెట్టాలి అంటే ఎక్కడైనా రెంట్ తీసుకోవాలి ఇల్లు అంటే వాళ్ళు ఏం చేస్తారు? ఫస్ట్ ఖచ్చితంగా మిమ్మల్ని అడిగే క్వశ్చన్స్, మిమ్మల్ని అంటే అనుకోండి ఎగ్జామ్, వాళ్ళని అడిగే క్వశ్చన్స్ ఏంటి? మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీకు మ్యారేజ్ అయిందా లేదా, లేకపోతే ఏంటి, ఇవన్నీ అడుగుతారు. అంటే ఏంటి? సోషల్ అప్రూవల్ కావాలి నీకు ఖచ్చితంగా. సోషల్ అప్రూవల్ అంటే ఏంటి? అలా ఉంటేనే అదొక ఫ్యామిలీ అని ఆయన చెప్తున్నాడు. సార్ సోషల్ అప్రూవల్ లేదు, ఇప్పుడు ఎక్కడో ఉంటారు కదా వాళ్ళ ఇష్టం కదా వాళ్ళ లైఫ్ అని అంటే, ఇప్పుడు లివ్ ఇన్ రిలేషన్షిప్స్ ఉన్నాయి, వాటిని ఫ్యామిలీ అంటారా? ఇప్పుడు లివ్ ఇన్ రిలేషన్షిప్స్ ఉన్నాయండి, ఎగ్జాంపుల్ తీసుకుందాం, వాటిని ఫ్యామిలీ అంటారా? ఫ్యామిలీ అనరు వాటిని. ఎందుకంటే సోషల్ అప్రూవల్ కావాలి నీకు. సోషల్ అప్రూవల్ కావాలంటే రెండు సెక్సెస్ అంటే బోత్ మేలు ఫీమేలు వాళ్ళని సొసైటీ యాక్సెప్ట్ చేయాలి. సోషల్ అప్రూవ్డ్ అంటే ఓకే అనుకోవాలి. వాళ్ళు అనుకోవాలి అని అంటే దాని అర్థం కొంతమంది అనుకుంటారు, కొంతమంది అనుకోరు కదా సార్ అంటే అక్కడ అట్లా ఉద్దేశం కాదు ఇక్కడ. అంటే యాక్సెప్ట్ చేయాలనేది ఉద్దేశం.
సో సోషల్ అప్రూవల్ ఉండాలని చెప్తున్నాడు. ఇది ఆయన ముర్డాక్ డెఫినేషన్ పరంగా ఆయన చెప్పిన కాన్సెప్ట్స్. తర్వాత మెక్లెవర్ అండ్ పేజ్. ఈయన ఉద్దేశంలో వీళ్ళు చెప్పిన ఉద్దేశంలో ఏం సార్ అంటే, ఫ్యామిలీ అనేది ఒక పర్సనల్ వ్యూ అంటున్నారు. ఆయన ఉద్దేశం లేదంటే ఫ్యామిలీ అనేది పర్సనల్, రిలేషనల్ అండ్ పర్సనల్. ఎవరి అభిప్రాయం వాళ్ళది, ఇది పర్సనల్ గా ఉంటది అని చెప్పేసి చెప్తున్నారు. అలాగే దీని యొక్క ఫోకస్ ఏంటంటే, ఫ్యామిలీ యొక్క ఫోకస్ పర్పస్. ఫ్యామిలీ అంటే ఏంది, ఒక పర్పస్ గా, ఒక అప్బ్రింగింగ్, అంటే పైకి వెళ్ళాలి, ఇంకా ఉన్నతంగా మనం వెళ్ళాలి అనుకొని చేసుకునేదే ఫ్యామిలీ అని చెప్పేసి చెప్తున్నాడు ఆయన. అలాగే చాలా ప్రిసైజ్ గా ఉంటది, ఎండ్యూరింగ్ గా ఉంటది. ప్రిసైజ్ గా ఉంటుంది, అలాగే ఎండ్యూరింగ్ గా ఉంటుంది అని చెప్తున్నారు. ఇది కానీ ఆయన ఉద్దేశంలో ఇది ఒక టెంపరీ రిలేషన్షిప్ కాదు. ఇప్పుడు లివింగ్ రిలేషన్షిప్ అనేది టెంపరీ, అవునా కదా? అంటే లివింగ్ రిలేషన్షిప్ అనేది ఈ రోజు ఉండొచ్చు, రేపు ఉండొచ్చు, ఎల్లుండి ఉండొచ్చు, ఉండకపోవచ్చు, మనకు తెలియదు. కానీ ఫ్యామిలీ అనేది ఏం సార్ అంటే ఇది టెంపరీ కాదు, ఇది పర్మనెంట్, అంటే లాంగ్ టర్మ్ లో ఉంటది. పర్మనెంట్ అనే ఉద్దేశం అంటే ఏం సార్ అంటే లాంగ్ టర్మ్ ఉంటది. డైవర్స్ అయిన తర్వాత సంగతి, కానీ ఫ్యామిలీ అనేది ఏంటంటే లాంగ్ టర్మ్, షార్ట్ టర్మ్ అయితే కాదు. అలాగే కమిటెడ్ గా ఉంటారని చెప్పేసి ఈ మెక్లెవర్ అండ్ పేజ్ వీళ్ళు చెప్తున్నారు వాళ్ళ ఒపీనియన్. సో ఈ రిలేషన్ పర్సనల్ ఇది మెయిన్ ఫోకస్. అంటే ఫ్యామిలీ వచ్చేసి పర్పస్ ఉంటుంది, అప్బ్రింగింగ్ ఉంటుంది, చాలా ప్రిసైజ్ గా ఉంటారు. ఇది కానీ లాంగ్ టర్మ్ ఉంటుంది, షార్ట్ టర్మ్ కాదు అనేసి వీళ్ళు చెప్తున్న డెఫినేషన్ మెక్లెవర్ అండ్ పేజ్. ఇక్కడ మీరు గమనిస్తే సార్, ముర్డాక్ కి మెక్లెవర్ అండ్ పేజ్ కి ఏం సార్ డిఫరెన్స్ అంటే, ముర్డాక్ ఏం చెప్తున్నాడు, కామన్ రెసిడెన్స్ కావాలా, ఎకనామిక్ కోఆపరేషన్ కావాలా, నెక్స్ట్ మనకి చూసుకుంటే ఇంకా ఏం కావాలండి, కామన్ రెసిడెన్స్, ఎకనామిక్ కోఆపరేషన్, రీప్రొడక్షన్ కావాలని చెప్తున్నాడు ముర్డాక్. వీళ్ళు ఏం చెప్తున్నారు, ఇది పర్సనల్ వ్యూ, ఇది రిలేషన్షిప్ అనేది ప్రిసైజ్ అప్బ్రింగింగ్ గా ఉంటది, కొంచెం మీకు లాంగ్ టర్మ్ ఉంటుందని మాత్రమే చెప్తున్నారు. వాళ్ళకి వీళ్ళకి డిఫరెన్స్ అనేది మీకు అర్థం అవ్వాలి. వాళ్ళు అడుగుతారు ఏమని, ఎవరి ప్రకారం ఫ్యామిలీ అనేది పర్సనల్ వ్యూ, అప్బ్రింగింగ్, అలాగే ప్రిసైజ్ అని అంటాడు. కింద ఆప్షన్స్ ముర్డాక్, మెక్లెవర్ అండ్ పేజ్, నెక్స్ట్ వచ్చి మీకు చెప్తాను మిగతా వాళ్ళ గురించి. అలా ఆప్షన్స్ ఇస్తాడు, మీరు చూస్ చేసుకోవాలి 1 or 2 or 3 or 4 అని. ఇలాంటి క్వశ్చన్స్ వస్తాయి ఈ డెఫినేషన్స్ నుంచి. ఎవరి ప్రకారం ఫ్యామిలీ అనేది యూనివర్సల్ సోషల్ ఇన్స్టిట్యూషన్, అలాగే కామన్ రెసిడెన్స్, ఎకనామిక్ కోఆపరేషన్, రీప్రొడక్షన్ అంటాడు. అప్పుడు ఆన్సర్ ఏం పెడతారు మీరు, ముర్డాక్ పెట్టాలి. ఇలాగ వస్తాయి క్వశ్చన్స్ ఇక్కడ నుంచి. క్లియరా? వీళ్ళిద్దరు వ్యూస్ క్లియర్ అండి, వెరీ ఫేమస్. అంటే వీళ్ళ గురించి ఎందుకు చదువుకోవాలి సార్ అంటే, ఫేమస్ వ్యక్తులు వీళ్ళ డెఫినేషన్స్ ఇచ్చినప్పుడు అవి ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్ వీళ్ళ తర్వాత మనకి బడ్జెట్స్ వస్తాడు. బడ్జెట్స్ లాకే వీళ్ళు ఏం చెప్తారంటే, ఇది ఒక కాంప్రహెన్సివ్ డెఫినేషన్. వీళ్ళ ప్రకారం ఫ్యామిలీ అనేది 3 స్పెసిఫిక్ టైస్ మీద ముడిపడి ఉంటుందంట. 3 స్పెసిఫిక్ టైస్ ఖచ్చితంగా ఏంటంటే, ఒక సింగిల్ హౌస్ హోల్డ్ మీద కాన్స్టిట్యూట్ అవ్వద్ది. మెయిన్ గా అందరూ ఫ్యామిలీలో ఉన్న వాళ్ళందరూ ఇంటరాక్ట్ అయ్యి కమ్యూనికేట్ చేసి దాని పరంగా ఎవరి రోల్ వాళ్ళు చేస్తారంట. అంటే బడ్జెట్స్ లాకి చెప్పేది ఏంటంటే, ఫ్యామిలీ అంటే ఒక ఎలా ఉండాలని అంటే, ఇప్పుడు మదర్ ఉంటారు, ఫాదర్ ఉంటారు, చిల్డ్రన్ ఉంటారు. సో ఫాదర్ రోల్ ఏంటంటే ఫ్యామిలీ కోసం ఆయన కష్టపడాలి, ఏం చేయాలి అవి తీసుకురావాలి. మదర్ కూడా చేస్తారు, కానీ మెయిన్ రోల్ ఆయన చెప్పడం. అంటే ఆయన ఉద్దేశంలో ఎవరి పని వాళ్ళకి ఉంటుంది. ఇప్పుడు మదర్ మ్యాక్సిమం, అంటే ఇప్పుడు కాలం వేరండి, మ్యాక్సిమం ఏంటంటే ఇప్పుడు అబ్బాయిలు అమ్మాయిలు ఇద్దరు జాబ్స్ చేస్తున్నారు, జరుగుతుంది. కానీ పాతకాలంలో ఎక్కువ మ్యాక్సిమం ఎలా ఉండేది, అబ్బాయిలే ఎక్కువ జాబ్స్ చేసేవాళ్ళు. జాబ్ అంటే పని ఏదో ఒకటి అనుకోండి. ఆ లేడీస్ రోల్ ఏంటి, హౌస్ కేర్, అంటే పిల్లల్ని చూసుకోవడం మెయిన్, నెక్స్ట్ ఇంట్లో పరిస్థితులు చూసుకోవడం, ఇంట్లో ఏమన్నా ప్రాబ్లమ్స్ అయితే అవన్నీ చెక్ చేసుకోవడం, ఇలాంటి రోల్ ఉండేది. అంటే ఎవరి రోల్ వాళ్ళకు ఉంటుంది ఫ్యామిలీ అంటే ఆయన ఉద్దేశం. ఇక్కడ చిల్డ్రన్ రోల్ ఏంది, చదువుకునేదో లేకపోతే ఏదో వాళ్ళ రోల్ చేసి తర్వాత పైకి వెళ్ళాలి, ఎదగాలి.
కానీ మారుతూ ఉంటది, ట్రెండ్స్ అనేవి మారుతూ ఉంటాయి. ఇక్కడ సేమ్ ఉంటాయని నేను చెప్పడం, ఎందుకంటే ఇప్పుడు మారిపోయాయి కదా ట్రెండ్స్. పాత కాలంలో లేదు, ఇప్పుడు జాబ్ చేస్తున్నారు, ఇద్దరు కూడా జాబ్ చేస్తున్నారు, కొన్ని దగ్గరలో ఇద్దరు జాబ్ చేస్తున్నారు, ఫ్యామిలీని లీడ్ చేస్తున్నారు. సో ఇద్దరు కానీ ఏంది, ఇద్దరు కమ్యూనికేషన్ ఉండాలా, కమ్యూనికేషన్ కరెక్ట్గా ఉండాలి ప్రాపర్గా. నెక్స్ట్ ఇంటరాక్షన్ ఉండాలి, అంటే మాట్లాడుకోవాలి, ఇష్యూస్ అన్ని మాట్లాడుకొని ఫ్యామిలీని ముందుకు నడిపించాలి. ఎట్లయినా ఇదే జరిగేది, ఇక్కడ ఇద్దరు చేసినా అదే జరగద్దు, ఇక్కడైనా అదే జరగద్దు, కానీ మెయిన్ ఉద్దేశం ఇవన్నీ ఉండాలని చెప్పి చెప్తున్నాడు ఈ బడ్జెట్స్లో. ఇంటరాక్షన్, కమ్యూనికేషన్ ఇవన్నీ ఉంటూ నెక్స్ట్ కాంప్రహెన్సివ్ డెఫినేషన్ ఇది. కానీ ఈ యొక్క 3 స్పెసిఫిక్ టైప్స్ తో ముడిపడి ఉంటుందని ఆయన చెప్తున్నాడు బడ్జెట్ బ్లాక్. క్లియరా? నేను మీకు చెప్తాను టైప్స్ ఆఫ్ ఫ్యామిలీస్ మనం డిస్కస్ చేసుకున్నాం. అంటే జాయింట్ ఫ్యామిలీ అంటే ఏంది, న్యూక్లియర్ ఫ్యామిలీ అంటే ఏంటి, అసలు ఎలా ఇది మార్పు చెంది, ప్రజెంట్ ఉన్న ట్రెండ్ ఏంటి, ఇవన్నీ మనం డిస్కస్ చేద్దాం. సో వీళ్ళు ముగ్గురు చెప్పింది ఇది. ఈయన ప్రకారం బడ్జెట్ అండ్ లాక్ ప్రకారం చూసుకుంటే, అంటే ఆయన డెఫినేషన్ పరంగా చెప్తున్నా, ప్రొవైడర్ ఎవరు, కేర్ గివర్ ఎవరు, అంటే 3 స్పెసిఫిక్ టైప్స్ అని చెప్పారు కదా స్ట్రక్చర్. ఈ 3 పరంగా ఆయన చెప్పాడు. ప్రొవైడర్ అంటే ఆయన ఉద్దేశంలో ఫాదర్ అని చెప్పి చెప్తున్నారు. ట్రెడిషనల్ ఫ్యామిలీ అంటే 2గా డివైడ్ చేసుకుంటే, ట్రెడిషనల్ అంటే పాతకాలం, మోడర్న్ అంటే ఇప్పుడున్న కాలం, మోడర్న్. సో ట్రెడిషన్లో అంటే పాతకాలంలో ఎక్కువ మ్యాక్సిమం ఏంది, ఫాదరే ప్రొవైడర్, అంటే అన్ని సోర్సెస్ అన్ని ప్రొవైడ్ చేయడం, అంటే అది ఏదైనా కానీ ఏం చేసుకొచ్చి ప్రొవైడ్ చేయాలి. మోడర్న్ ఫ్యామిలీలో ఫాదర్ అవ్వచ్చు, మదర్ అవ్వచ్చు, ఇద్దరు జాబులు చేస్తున్నారు, ఇద్దరు ఏదో జాబ్ అనే కాదు, పని జాబ్ ఏదైనా ఒకటే. సో ఇద్దరు. కేర్ గివర్ ఎవరు, అప్పుడు ఫాదర్ అంతా చూసుకొని మనీ ఏం చేస్తే, మదర్ వచ్చేసి ఇల్లు అంతా చూసుకోవాలి. సో మదర్ వచ్చేసి కేర్, అంటే కేర్ పరంగా వీళ్ళు చూసుకునేవాళ్ళు మదర్. మోడర్న్ లో ఇద్దరు, ఫాదర్ అన్నా సరే మదర్ అన్నా సరే, కొన్నిసార్లు పరిస్థితులు తగ్గట్టు ఇద్దరు చేసుకుంటున్నారు. నెక్స్ట్ స్ట్రక్చర్ చూసుకుంటే స్ట్రిక్ట్ గా ఉండేది, అవునా కదా పాతకాలంలో. ఇప్పుడు మీరు గమనిస్తే మన అమ్మ నాన్న, వాళ్ళ అమ్మ నాన్నల పరిస్థితి, కొంచెం మీ సరౌండింగ్స్ గమనిస్తే పాతకాలంలో ఎలా ఉంటుంది, స్ట్రిక్ట్ గా ఉంటుంది. అంటే ఖచ్చితంగా మ్యాక్సిమం ఇంట్లో ఇప్పుడు వంట కానీ ఇవన్నీ, పిల్లలు కానీ ఇవన్నీ మ్యాక్సిమం మదర్సే చూసుకునేవాళ్ళు. ఫాదర్స్ ఏంటంటే వాళ్ళకి ఏది ఫామ్ ఉంటే ఫామ్ చూసుకునే వాళ్ళు, జాబ్ ఉంటే జాబ్ చేసేవాళ్ళు, ఆ పనే చేసేవాళ్ళు. స్ట్రిక్ట్ గా ఉంటుంది. ఖచ్చితంగా మ్యాక్సిమం ఏంటంటే హెల్ప్ చేస్తారంటే చెయ్యొచ్చు, కానీ చాలా తక్కువ టైం, అవునా కదా. ఎందుకంటే వాళ్ళ పని వాళ్ళకు ఉంటుంది. ఫాదర్ పని ఫాదర్, పొద్దునే వెళ్ళిపోతారు, జాబ్ చేసుకొస్తారు, సాయంత్రం వస్తారు. సో మదర్ వచ్చేసి చెక్ చేసుకొని చూసుకుంటా ఉంటారు అన్ని. అలా స్ట్రిక్ట్ గా ఉండేది, రిజిడ్ గా ఉండేది. మోడర్న్ లో ఎలా ఉంది పరిస్థితి, డైనమిక్ గా ఉంది. ఇప్పుడు ఎలా ఉంది పరిస్థితి, డైనమిక్. డైనమిక్ అంటే ఏంటి సార్ అంటే, ఖచ్చితంగా నువ్వు ఇంట్లో పనే నువ్వు చెయ్యి, ఖచ్చితంగా నువ్వే జాబ్ చేయి అన్నట్టు లేవు, మారే. మోడర్న్ అంటే ఏంది, మారింది పరిస్థితి. కొన్ని సందర్భాల్లో ఏమవుతుంది, ఫాదర్ కూడా ఇంట్లో పరిస్థితులు చూసుకోవాల్సి వస్తుంది, పిల్లల్ని ఇంట్లో పరిస్థితులు చూస్ చేసుకోవాల్సి వస్తుంది, మదర్ కూడా జాబ్ చేయాల్సి వస్తుంది ఇప్పుడున్న కాలం. సో మారుతుంది. ఇది ఆయన ఉద్దేశం, ట్రెడిషనల్ పరంగా మోడర్న్ పరంగా ఈ 3 స్పెసిఫిక్ టైప్స్ గురించి ఆయన బడ్జెట్ లోకి వివరించాడు ఇక్కడ క్లారిటీగా. ఇదే ఫ్యామిలీ అంటున్నాడు ఆయన, ఇదే ఫ్యామిలీ. ఈ ఇంటరాక్షన్ అనేది, కమ్యూనికేషన్ అనేది ప్రాపర్ గా ఉంటే ఫ్యామిలీ అని దీన్నే అంటారని ఆయన ఉద్దేశం. క్లియరా అండి? ఫాస్ట్ గా చెప్పాలి, క్లియరా? ఏమైనా డౌట్ ఉందా? అందరు మెసేజ్ చేయండి. నెక్స్ట్ తర్వాత వ్యక్తి ఎలియాట్. తర్వాత ఎలియాట్, మెరిల్. వీళ్ళ ప్రకారం చాలా మోస్ట్ సింపుల్ డెఫినేషన్, స్ట్రైట్ ఫార్వర్డ్ డెఫినేషన్. వీళ్ళ ఉద్దేశం ఏంటంటే, ఫ్యామిలీ అనే ఒక డెఫినేషన్ చేశారు. ఫ్యామిలీ ఈజ్ ద బయలాజికల్ సోషల్ యూనిట్. ఒక బయలాజికల్ గా, అంటే బయలాజికల్ అంటే మీకు తెలిసిందే, బయలాజికల్ గా సోషల్ యూనిట్ అంట. కంపోజ్డ్ ఆఫ్ ఎవరెవరు ఉంటారు ఫ్యామిలీలో అంటే, మనకి హస్బెండ్ ఉంటారు, వైఫ్ ఉంటారు, చిల్డ్రన్ ఉంటారు. ఇది ఒక బయలాజికల్ సోషల్ యూనిట్ అని చెప్తున్నాడు. ఈ బయలాజికల్ సోషల్ యూనిట్, బయలాజికల్ అంటే ఏంటి, రీప్రొడక్షన్.
బయలాజీ పరంగా ఏంది రీప్రొడక్షన్. అలాగే సెక్షువల్ రిలేషన్షిప్. సోషల్ యూనిట్ అంటే ఏంటి? సోషలైజేషన్, ఇంటరాక్షన్, కేర్, ఈ మూడు ఉంటాయండి. అంటే ఏంటి సార్ అర్థం కాల? వీళ్ళు ఏం చెప్తున్నారంటే స్ట్రైట్ ఫార్వర్డ్ డెఫినేషన్ ఫ్యామిలీ అంటే ఏంటంటే, ఈయన ఉద్దేశం స్ట్రైట్ గా మీకు చెప్పాలంటే, ఇప్పుడు ఒక మేల్ ఒక ఫీమేల్ వీళ్ళు మ్యారేజ్ చేసుకుంటారు. వీళ్ళు మ్యారేజ్ చేసుకుని రీప్రొడక్షన్ సెక్షువల్ రిలేషన్షిప్ జరిగిన తర్వాత వీళ్ళు చిల్డ్రన్ వస్తారు. వీళ్ళ చిల్డ్రన్ వచ్చిన తర్వాత ఈ సోషలైజేషన్ జరగద్ది. తర్వాత ఇంటరాక్షన్ అంటే వీళ్ళు చిల్డ్రన్తో ఇంటరాక్ట్ అవుతారు, కేర్ గా చూసుకుంటారు. తర్వాత సోషలైజేషన్ మీకు చెప్తాను, ఇది చాలా డిఫరెంట్ కాన్సెప్ట్. యూపీఎస్సీ గ్రూప్ 1 లో క్వశ్చన్స్ అడతారు దీన్ని. సోషలైజేషన్ అనేది చాలా డిఫరెంట్ టైప్స్ లో ఉంటుంది అన్నమాట. అంటే ఒక మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే, సార్ ఒక ఫ్యామిలీలో మ్యారేజ్ అయిన చిల్డ్రన్ వచ్చిన తర్వాత సోషలైజేషన్ ఆఫ్ చిల్డ్రన్ ఎలా జరగద్ది అని చెక్ చేసుకుంటే, సోషలైజేషన్ ఆఫ్ చిల్డ్రన్ నేను గ్రూప్ 1 లో కానీ యూపీఎస్సీలో కానీ చూస్తే మేము ఏ ఆన్సర్స్ రాస్తాం కాబట్టి మీకు సింపుల్ గా చెప్తాను. ఒకటి, సోషలైజేషన్ ఎలా జరగదు అంటే ఫ్యామిలీ ద్వారా జరగద్ది. ఇంకోటి మనకి టీచర్స్ ద్వారా జరగద్ది. ఇంకోటి పీర్ గ్రూప్ ద్వారా సొసైటీ ద్వారా కూడా జరగదు. ఎలా నాకు అర్థం కాదా? ఇప్పుడు నువ్వు చిన్నప్పుడు అనుకోండి, చిన్నప్పుడు వెళ్ళిపోతే స్కూల్లో ఏం చెప్తారు దాన్ని బట్టి కూడా నీ ఐడియాస్ వస్తాయి, అవునా కదా? ఇప్పుడు స్కూల్లో మన ఇండియా గురించి గొప్పగా చెప్తున్నప్పుడు, లేదా ఇప్పుడు భగత్ సింగ్ లేకపోతే వీళ్ళ గురించి చెప్తున్నప్పుడు మీ మైండ్ లో ఏమొస్తుంది? ఓహో వీళ్ళు ఫ్రీడమ్ ఫైటర్స్, మనం కూడా ఇలాగే అవ్వాలేమో, ఏదో మూమెంట్ అనిపిస్తుంది. ఇలాగే మనం చేయాలి, మన దేశం కోసం ఎంత చేశారేమో, మన దేశమే మనకు ముఖ్యం అని ఈ టీచర్స్ చెప్పినప్పుడు మనం ఏమవుతాం? సోషలైజ్ అవుతాం, అంటే ఆలోచిస్తాం. ఇలా ఇప్పుడు చిన్న స్కూల్లో నువ్వు కరప్షన్ చేయి, నువ్వు హానెస్ట్ గా ఉండాలని చెప్తారు టీచర్స్. చెప్పినప్పుడు మనం ఆలోచిస్తాం కదా, దొంగతనం అని తప్పు చేయకూడదు, నెక్స్ట్ మనం హానెస్ట్ గా ఉండాలా, ఏదైతే తప్పు చేసినా ఒప్పుకోవాలా, ఇలా నేర్పిస్తారు వాల్యూస్. అలా ఈ చిల్డ్రన్ అనే వాళ్ళు సోషల్ ఇంకా ఎదిగే కొద్దీ వాళ్ళ ఆలోచనలు ఆ విధంగా ఎదగతాయని ఇక్కడ అర్థం. ఫ్యామిలీ కూడా, ఇప్పుడు ఫ్యామిలీ ఎలా ఉంటే మాక్సిమం అలాగే చిల్డ్రన్ అనే వాళ్ళు ఉంటారు, అవునా కదా? ఇప్పుడు మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలి సార్ అంటే, ఫ్యామిలీలో కానీ మోరల్ వాల్యూస్, ఎథిక్స్ బాగా నేర్పిస్తే చిల్డ్రన్ కూడా ఎలా తయారవుతారు? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కేరింగ్, షేరింగ్ ఎన్ని ఎలా వస్తాయి అనుకుంటారు? షేరింగ్ ఎన్ని ఎలా వస్తాయి? ఫ్యామిలీ మీద డిపెండ్ అవుతుంది. ఎలా అంటే ఇప్పుడు మీ అమ్మా నాన్నలు, మీ అమ్మా నాన్న కాదు, ఫ్యామిలీ అనుకోండి. సో ఒక ఫ్యామిలీలో ఇప్పుడు మీరు కానీ వాళ్ళ అంటే ఇప్పుడు ఒక మదర్ ఫాదర్ ఉన్నారండి, చిల్డ్రన్ ఉంది. ఇప్పుడు మదర్ ఫాదర్ ఉన్నప్పుడు వీళ్ళు ఎవరికైనా సహాయం చేస్తున్నారు, చిల్డ్రన్ చూసినప్పుడు ఏమవుతుంది? ఓకే సహాయం చెయ్యాలేమో మనం కూడా, అమ్మానాలు చేస్తున్నారు అనిపిస్తుంది ఆ చిల్డ్రన్ కి. అలాగే ఇప్పుడు ఈ మదర్ ఫాదర్ వచ్చేసి ఏం చేయట్లా, అంటే సహాయం కాదు, వాళ్ళ పరిస్థితులు వాళ్ళకి ఏం చేయట్లా, ఇతను కూడా అసలు అది కరెక్ట్ గా అసలు తెలియదు, అతనికి సహాయం అంటే కూడా తెలియని పరిస్థితి చిల్డ్రన్. ఎందుకంటే అతను చూడాల పరిస్థితి. ఇప్పుడు కొంతమంది మదర్స్ ఫాదర్స్ ఏం చేస్తారు, వాళ్ళకు ఉన్న దాంట్లోనే వాళ్ళు ఏదో ఒకటి, ఫర్ ఎగ్జాంపుల్ ఏ కూడా చేస్తుంటారు వాళ్ళ పని, కేరింగ్, షేరింగ్. నెక్స్ట్ వాళ్ళ సరే చిన్న బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు మదర్ ఫాదర్ ఉన్నారు, వాళ్ళ గ్రాండ్ మదర్ ని గ్రాండ్ ఫాదర్ ని బాగా చూసుకుంటున్నారు. ఇప్పుడు రియల్ జరుగుతున్న మోడర్న్ ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. గ్రాండ్ మదర్ ని గ్రాండ్ ఫాదర్ ని బాగా చూసుకుంటున్నారు. అప్పుడు చిల్డ్రన్ కూడా చిన్నప్పటి నుంచి ఎదిగి వాళ్ళు చూస్తారు, ఓకే మన తాతల్ని, మన నానమ్మల్ని, మన అమ్మమ్మల్ని, మన అమ్మ నాన్నలు బాగా చూసుకున్నారు, సో వాళ్ళు మమ్మల్ని బాగా చూసుకున్నారు, ఇలాగే ఉంటదేమో ఫ్యామిలీ, మనం కూడా ఇలాగే ఉండాలని వాళ్ళ సోషలైజేషన్ జరగద్ది. అదే ఇప్పుడు మదర్ ఫాదర్ పెళ్ళయ్యి మనం విడిపోదాం, మనం సెపరేట్ గా ఉందామని అనుకున్నారు. సో వీళ్ళు సెపరేట్ ఫ్యామిలీ పెట్టారు. సో గ్రాండ్ మదర్ తో గ్రాండ్ ఫాదర్ తో ఎప్పుడో నెలకు 2 నెలలకు 3 నెలలకు కలుస్తున్నారు. ఈ చిల్డ్రన్కి ఏమర్థం అవుతుంది? సోషలైజేషన్ అనేది ఎలా జరగద్దు అతని మైండ్ లో, ఇలాగుంటదేమో, మనం కూడా ఇలాగే ఉండాలేమో అని జరగదు, అవునా కదా? నేను చెప్పేది రైటా రాంగా ఆలోచించండి మీరు. నేను చెప్పేది రైటా రాంగా అండి? నేను చెప్పేది రైటా రాంగా? అంటే సోషలైజేషన్ అనేది చిల్డ్రన్ ఎలా జరగద్దు అంటే, టీచర్స్ ద్వారా జరగచ్చు, లేదా మదర్ ఫాదర్ ద్వారా జరగచ్చు, వాళ్ళు ఉండే పీర్ గ్రూప్ అంటే ఫ్రెండ్స్ కానీ వాళ్ళ ద్వారా కూడా జరగచ్చు. బ్యాడ్ హ్యాబిట్స్ అన్ని ఎలా వస్తాయి అనుకుంటున్నారు? బ్యాడ్ హ్యాబిట్స్ ఏ మదర్ ఫాదర్ బ్యాడ్ హ్యాబిట్స్ తెచ్చుకోమని చెప్పరు.
ఏ టీచర్ బ్యాడ్ హ్యాబిట్స్ నేర్చుకోమని చెప్పరు. కానీ ప్రెసెంట్ ఉన్న సొసైటీలో ఎందుకు బ్యాడ్ హ్యాబిట్స్ అలవాటు పడుతున్నారు? పీర్ గ్రూప్. పీర్ గ్రూప్ కానీ పర్ఫెక్ట్ గా కానీ ఉంటే వాళ్ళు కూడా ఆ పర్ఫెక్ట్ గానే ఆలోచిస్తారు చిల్డ్రన్. పీర్ గ్రూప్ కానీ అలాగే వేరే విధంగా కానీ ఉంటే వాటికి అలవాటు పడతారు బ్యాడ్ హ్యాబిట్స్ కి వాటికి. అంటే పీర్ గ్రూప్ మీద కూడా డిసైడ్ అవ్వద్ది ఆ యొక్క చిల్డ్రన్ అనే వాళ్ళు ఎలా సోషలైజ్ అవుతున్నారండి. క్లియర్ క్లియర్ డౌట్ ఉందా? డౌట్ ఉందని ఫాస్ట్ గా చెప్పాలి. సోషలైజేషన్ అనేది మీకు అర్థం అవ్వాలి. సోషలైజేషన్ అంటే ఏంటి అన్నప్పుడు అసలు ఏంటి కాన్సెప్ట్? సోషలైజేషన్ అనేది మీకు గ్రూప్ వన్ కానీ యూపీఎస్సీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ డైరెక్ట్ కాన్సెప్ట్ ఇది. అంతే కదా. ఇప్పుడు నేటి యువతే మీకు ఏం చెప్తారు? నేటి బాలలే రేపటి పౌరులు అంటారు కదా. అంటే టుడే చిల్డ్రనే టుమారో సిటిజన్స్. కానీ వాళ్ళు ఎలా సోషలైజ్ అవుతున్నారు అనేది మనకు అర్థం అవ్వాలి ఫస్ట్. ఒక చిల్డ్రన్ సోషలైజేషన్ అనేది ఎలా జరుగుతున్నాయి. సో ఓకే, ఇక్కడ ఎలియాట్ అండ్ మెరిల్ వచ్చేసి ఈ విధంగా చెప్తున్నారు. బయలాజికల్ గా సోషల్ యూనిట్ గా ఆ ఫ్యామిలీలో మనకి హస్బెండ్ వైఫ్ చిల్డ్రన్ ఉంటారని చెప్పేసి ఎలియాట్ మెరిల్ సింపుల్ గా చెప్తున్నారు. కానీ చాలా డెప్త్ ఉంది ఇక్కడ కాన్సెప్ట్. ఈ పదాలు సింపుల్ గానే చెప్తున్నారు వాళ్ళు, కానీ చాలా డెప్త్ కాన్సెప్ట్ ఇది. సో ఇలాగ ఈ 4 థింకర్స్ గురించి ఎగ్జామ్స్ అడగారు. ఇలాగే 4 థింకర్స్ గురించి ఎగ్జామ్స్ లో అడుగుతారు. నెక్స్ట్ ఇప్పుడు టైప్స్ ఆఫ్ ఫ్యామిలీ చూద్దాం. అంటే క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఫ్యామిలీ. క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఫ్యామిలీ అన్నప్పుడు మనకి ఫ్యామిలీ అనేది చాలా డిఫరెంట్ అనమాట. డిఫరెంట్ గా ఉంటుంది. స్ట్రక్చర్ అనేది ఎలా ఉంటుంది సార్ అంటే, ఫస్ట్ ఏమో మేటింగ్ అండ్ రిలేషన్షిప్ జరగద్ది. దీంట్లో ఉండేది ఫ్యామిలీ అవ్వాలంటే ఏమేమి ఉండాలా అనేది ఇక్కడ చెప్తున్నా. ఫ్యామిలీ అవ్వాలంటే మేటింగ్ అండ్ రిలేషన్షిప్ ఉండాలి. తర్వాత సెలక్షన్ చేసుకోవాలి మేట్స్, అవునా కదా? మేలు ఫీమేల్ మేట్స్ ని సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఏ టైప్ ఆఫ్ మ్యారేజ్, ఫార్మ్ ఆఫ్ మ్యారేజ్ అంటారు. ఏ ఫార్మ్ ఆఫ్ మ్యారేజ్. తర్వాత సిస్టమ్ ఆఫ్ నామిన్క్లేచర్. తర్వాత ఎకనామిక్ సిస్టమ్, ఎకనామిక్ పరంగా చూసుకోవాలి. తర్వాత సిస్టమ్ ఆఫ్ ఇంటరాక్షన్ ఎలా ఉన్నది చూసుకోవాలి. వీటి మీదే మన ఫ్యామిలీ అనేది క్యారెక్టరిస్టిక్ అంటారు. ఇవన్నీ ఉంటే అంటే ఉంటాయి, మ్యాక్సిమం ఫ్యామిలీలో ఉంటాయి. అంటే క్యారెక్టరిస్టిక్స్ అంటే ఏదో ఉంటాయని అర్థం. సో ఖచ్చితంగా ఇవన్నీ ఉంటాయి. ఇప్పుడు మీకు డెఫినేషన్స్ లోకి వెళ్తాను, కొంచెం ఫోకస్ చేయాలి. ఇప్పుడు మనం డెప్త్ కాన్సెప్ట్ లోకి వెళ్తున్నాం. ఇప్పుడు దా చెప్పింది కూడా ఇంపార్టెంట్ ఎగ్జామ్స్ లో వస్తాయి, కానీ ఇప్పుడు ఇంకా చాలా ఇంపార్టెంట్. చాలా డైరెక్ట్ క్వశ్చన్స్ వచ్చేది ఇక్కడి నుంచే. ఓకే అండి, పేజెస్ అయిపోయి నేను ఒక్క నిమిషం మాత్రం. ఓకే చూడండి. సో ఫ్యామిలీస్ లో మనకి చూసుకుంటే ఫ్యామిలీస్ అనేవి మెయిన్ గా 5 కేటగిరీస్ లో ఉన్నాయండి. ఇది బాగా వినాలి మీరు. ఇక్కడి నుంచే క్వశ్చన్ వస్తుంది. ఒకటి వన్ ఆర్ 2 క్వశ్చన్స్ ఇక్కడి నుంచి వస్తాయి. ఫ్యామిలీస్ అనేవి మనకి ఫ్యామిలీస్ బేస్డ్ ఆన్ 5 క్రైటీరియా. 5 క్రైటీరియా మీద డిపెండ్ అవ్వదు. బేసిస్ ఆఫ్ మ్యారేజ్. ఫస్ట్ ఏంటి సార్ అంటే బేసిస్ ఆఫ్ మ్యారేజ్. మ్యారేజ్ ఎలా జరగద్ది అని అంటే మ్యారేజ్ మీద డిపెండ్ చేసుకొని చూసుకుంటే మోనోగామస్ ఫ్యామిలీలో మోనోగామస్ ఫ్యామిలీ. ఇంకోటేమో పాలీగామస్ ఫ్యామిలీ. ఈ పేర్లకు మీరు అర్థం అవ్వాలా. పేర్లు అర్థమైతే సబ్జెక్ట్ అర్థమైపోతుంది. మోనో అంటే ఏంది? సింగిల్. పాలీ అంటే డబుల్, అవునా కదా? సో మోనో అంటే ఏంటంటే ఒకే వ్యక్తి ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకుంటే 1 man మ్యారీడ్ టు 1 woman. ఒకే అబ్బాయి ఒకే అమ్మాయి
ఇంకా మళ్ళీ మళ్ళీ ఎవరు లేరు. సో దాన్నే మోనో అంటారు. ఒక అమ్మాయి ఒక అబ్బాయి పెళ్లి చేసుకుంటే మోనో, ఆ ఫ్యామిలీ ఉంటే దాన్ని మోనో. పాలీ అంటే ఏం సార్ అంటే, అంటే మ్యారేజ్ అయితేనే కదా ఫ్యామిలీ వచ్చేది. మ్యారేజ్ బట్టి ఇక్కడ ఫస్ట్ మనం చూస్తున్నాం. సో ఇద్దరు ఒక అబ్బాయి ఒక అమ్మాయి పెళ్లి చేసుకుంటే వాళ్ళ ఫ్యామిలీ స్టార్ట్ చేసినప్పుడు దాన్ని మోనోగామస్ ఫ్యామిలీ అంటారు. పాలీ అంటే ఏం సార్ అంటే మోర్ దాన్ టూ, ఇంకొకరు కూడా యాడ్ అవ్వచ్చు, ఇంకో ఇద్దరు ముగ్గురు ఎంతమంది అయినా మ్యారేజ్, అంటే మ్యారేజ్ అనే కాదు, ఇప్పుడు కొన్ని దగ్గరలో ఎలా ఉంటుందంటే ఇద్దరు ముగ్గురు కూడా కలిసి ఉంటారు ఫ్యామిలీగా, అది వాళ్ళ ఇష్టం. కానీ దాన్ని మనం ఏమంటామంటే పాలీగామస్ ఫ్యామిలీ అంటాం. మన డెఫినేషన్ బట్టి పోవాలి. మోర్ దాన్ 2 మెంబర్స్ ఇన్వాల్వ్ అయితే మ్యారేజ్ లో మోర్ దాన్ 2 మెంబర్స్ ఇన్వాల్వ్ కానీ అయితే దాన్ని పాలీగామస్ ఫ్యామిలీ అంటారు. ఓకేనా? ఈ పాలీగామస్ మోనోగామస్ ఫ్యామిలీ అంటే ఇది డెఫినేషన్, దీని గురించి మనకి ఇంపార్టెంట్ అర్థమైపోతుంది, సింపుల్. ఈ పాలీగామస్ ఫ్యామిలీలో మళ్ళీ చాలా డిఫరెంట్ ఉంటుంది. ఇప్పుడు పాలీగామస్ ఫ్యామిలీలో చాలా డిఫరెంట్ ఉంటుంది అనమాట. అవి ఇప్పుడు మనం చెక్ చేసుకున్నాం. పాలీగామస్ ఫ్యామిలీలో మనకి పాలీగిని అంటారు, ఇంకోటి పాలీయాండ్రీ అంటారు. ఈ అర్థం అవ్వాలి మీకు. ఇప్పుడు ఇక్కడ మెయిన్ ఫస్ట్ ఏంది, పాలీ అంటే ఒక అమ్మాయి ఒక అబ్బాయి కాకుండా ఇంకొకరు ఉంటారు. అది అమ్మాయి అబ్బాయి మన తర్వాత సంగతి. ఒకరో ఇద్దరు ఎంతమంది ఉండొచ్చు, కానీ ఇద్దరు కంటే ఎక్కువ ఉంటారు. ఇక్కడ పాలీగిని అంటే ఏం సార్ అంటే, ఈ పాలీగినిలో మళ్ళీ 2 ఉంటాయి, సరోరల్, నాన్ సరోరల్. పాలీగిని అన్నారు అనుకోండి, సింపుల్ ట్రిక్ చెప్తా. పాలీగిని పాలీయాండ్రీ కన్ఫ్యూజ్ అవుతుంది. పాలీగిని అంటే ఏం సార్ అంటే అమ్మాయిలకు సంబంధించి అబ్బాయిలకు సంబంధించి అంటే ఇద్దరు అమ్మాయిలు ఉంటారు. ఇక్కడ మీకు ఏం చెప్పాను నేను, మోర్ దాన్ 2 ఉంటారు. ఇప్పుడు ఒక అమ్మాయి అబ్బాయి కాకుండా ఎవరైనా ఉండొచ్చు అని చెప్పాను. ఒక అబ్బాయి ఉండొచ్చు, ఒక అమ్మాయి ఉండొచ్చు, లేదా ఇద్దరన్నా ఉండొచ్చు, మనం తర్వాత సంగతి. కానీ ఇక్కడ వాళ్ళ డెఫినేషన్ బట్టి గిని అంటే ఏంటంటే ఒక అమ్మాయి ఒక అబ్బాయి కాకుండా ఇంకొక అమ్మాయి ఉందనుకోండి, ఇంకొక అమ్మాయి ఎక్స్ట్రా అమ్మాయి, అప్పుడు దాన్ని పాలీగిని కింద తీసుకొస్తారు. యాండ్రీ అంటే ఏంటంటే ఎక్స్ట్రా అబ్బాయి, ఎక్స్ట్రా మేల్, అప్పుడు పాలీయాండ్రీ అంటారు. పాలీగిని అంటే ఏంది, గిని అంటే ఉమెన్, ఒక ఉమెన్ ఎక్స్ట్రా. యాండ్రీ అంటే ఏం సార్ అంటే ఒకరని కాదు, ఒకరో ఇద్దరు ఎంతమంది అని అనుకోండి, కానీ ఇద్దరు కంటే ఎక్కువ, ఒక అబ్బాయి ఒక అమ్మాయి కాకుండా ఇంకెంతమంది అయినా ఉండొచ్చు. సో అప్పుడు ఏమంటారు సార్ అంటే పాలీయాండ్రీ అంటారు. ఇది క్లియరా అండి? పాలీగిని అంటే ఏంది, పాలీయాండ్రీ అంటే ఫస్ట్ మీకు అర్థమైందా? పాలీ అంటేనే ఇద్దరు కంటే ఎక్కువ, దాంట్లో ఇద్దరు కంటే ఎక్కువ అన్నప్పుడు ఎవరు ఆ ఇద్దరు అనేది మనం చెక్ చేసుకోవాలన్నప్పుడు పాలీగిని అంటే ఏంటంటే అమ్మాయిలు ఎక్కువ మంది ఉంటే పాలీగిని ఫ్యామిలీలో, అదే అబ్బాయిలు ఎక్కువగానే ఉంటే ఫ్యామిలీలో దాన్ని పాలీయాండ్రీ అంటారు. క్లియరా అండి? గిని అంటే ఏం లేదు, సింపుల్. ఇప్పుడు గోల్ అంటారు. ఇప్పుడు గోల్ అంటే మనం ఎవరిని అంటాం, అమ్మాయినే కదా అంటాం. సో గిని అంటే గోల్, ఒక గోల్ ఎక్కువ, అయిపోయింది. అది మీరు కన్ఫ్యూజ్ అవ్వడానికి కూడా ఏం లేదు. క్లియరా? క్లియరా నాట్ క్లియర్ అండి? ఫాస్ట్ చెప్పండి. సరోరల్ నాన్ సరోరల్ అంటే ఏంటి సార్? ఇది అడగతారు ఎగ్జామ్స్ మిమ్మల్ని డైరెక్ట్ గా. సరోరల్ అంటే ఏంది, నాన్ సరోరల్ అంటే ఏంది? సరోరల్ అంటే ఏంటంటే విచిత్రం చూడండి, వైవ్స్ అనేవాళ్ళు అంటే భార్యలు అనేవాళ్ళు ఇద్దరు సిస్టర్స్ అంట. సిస్టర్స్ అంటే ఇప్పుడు ఒక మేల్ ఉన్నాడు, ఒక మేల్ వచ్చేసి ఇద్దరిని పెళ్లి చేసుకున్నాడు, ఇద్దరు సిస్టర్స్ వీళ్ళు, అక్క చెల్లి. అప్పుడు దాన్ని సరోరల్ అంటారు. అంటే పాలీగినిలో సరోరల్ టైప్ ఇది. నాన్ సరోరల్ అంటే ఏం సార్ అంటే సిస్టర్లు కాదు, సంబంధం లేని, ఇద్దరినే పెళ్లి చేసుకుంటారు కానీ సంబంధం లేని వాళ్ళని, అన్రిలేటెడ్. ఒక అమ్మాయికి అబ్బాయికి ఎవరో, ఒక అమ్మాయి ఇద్దరు అమ్మాయిలు ఉన్నప్పుడు ఆ అమ్మాయి ఎవరికి తెలియదు, అప్పుడు దాన్ని నాన్ సరోరల్ అంటారు. కానీ వైవ్స్ అనే వాళ్ళు ఇద్దరు సిస్టర్సే కానీ అయితే సరోరల్ అంటారు. సరోరల్ అంటే ఏంది? ఎస్ అంటే సిస్టర్స్, ఎస్ అంటే సిస్టర్స్, వైవ్స్. నాన్ సరోరల్ అంటే ఇద్దరు అమ్మాయిలు అన్రిలేటెడ్, ఇప్పుడు మీ డౌట్ రావాలి, సార్ నాకు అసలు అర్థమే కావట్లేదు, నేనైతే మా ఊర్లో చూడాల, నేనైతే వినలా, ఇట్లా కూడా జరగతాయా అని మీకు అనిపిస్తే ఉన్నాయి. ఇలాంటి మన ఇండియన్ సొసైటీలో కొన్ని ట్రెడిషన్స్ ఫాలో అవుతాయి. అందుకనే బెటర్ ఇవన్నీ వాళ్ళ ఊరికే అట్లా. ఇండియన్ సొసైటీలో ఇవన్నీ జరగతాయి,
కానీ మీకు కనిపించి మాకు కనిపినంత మాత్రం ఉన్నట్టు లేనట్టు కాదు కదా. సో ఇవన్నీ జరుగుతున్న టైప్సే కాబట్టి వాళ్ళు డిఫరెన్షియేట్ చేశారన్నమాట. ఇది పాలిగిని. పాలిగిని క్లియరా? సర్వరల్ నాన్ సర్వరల్. ఇప్పుడు పాలి యాండ్రీలోకి వెళ్దాం. ఇప్పుడు మనం ఏం చేస్తాం సార్ అంటే పాలి యాండ్రీ. పాలి యాండ్రీలో మళ్ళీ ఫ్రెటర్నల్, నాన్ ఫ్రెటర్నల్, ఫ్రెటర్నల్, నాన్ ఫ్రెటర్నల్. ఫ్రెటర్నల్ మీరు ఎలా గుర్తుపెట్టుకోవాలి? ఫ్రెటర్నల్ అంటే ఎఫ్ అంటే ఫాదర్ కదా, ఫాదర్ అంటే ఒక మేలే కదా. సో ఇది మేల్కి సంబంధించిన కాన్సెప్ట్ అని మీకు మైండ్లోకి వచ్చేయాలి. యాండ్రీ అంటే మేలే ఇద్దరు, కానీ ఒకవేళ వాళ్ళు ఇంకా డెప్త్లోకి వెళ్ళి పాలి యాండ్రీ అడగకుండా ఫ్రెటర్నల్ నాన్ ఫ్రెటర్నల్ అన్నప్పుడు ఇద్దరు అబ్బాయిలు ఉంటారని మీకు ఈజీ ఐడియా వచ్చారు. సో ఫ్రెటర్నల్ అంటే ఏంటంటే ఇద్దరు అబ్బాయిలు బ్రదర్స్, హస్బెండ్స్ ఇద్దరు బ్రదర్స్ అయినప్పుడు ఆ యొక్క దాన్ని ఫ్రెటర్నల్ అంటారు. వీళ్ళు ఇద్దరికి సంబంధం లేని వాళ్ళు ఉంటే హస్బెండ్స్ నాన్ ఫ్రెటర్నల్ అంటారు. ఇవి ఇలా డివైడ్ చేసుకున్నారండి. చాలా చాలా ఇంపార్టెంట్. డైరెక్ట్గా అడిగేస్తారు సొరోరల్ అంటే ఏంది, నాన్ సొరోరల్ అంటే ఏంది, పాలి యాండ్రీ అంటే ఏంది, పాలిగిని అంటే ఏంది, అసలు ఏంటి కాన్సెప్ట్స్ అని డైరెక్ట్ అడిగేస్తారు. అప్పుడు ఇవన్నీ మీకు గుర్తున్నారు. తర్వాత ఈ యొక్క గ్రాఫ్ అన్ని మీకు అర్థమైన తర్వాత మనం ఎండోగమి, ఎక్సోగమి చూడాలి. రూల్స్ అంటారు వీటిని, మ్యారేజ్ రూల్స్. ఎండోగమి అంటే ఏం సార్, ఎక్సోగమి అంటే ఏం సార్? మీరు ఎలా చదవాలి సొసైటీ అంటే మీ కళ్ళ ముందే జరుగుతుంది అనుకోవాలి, అప్పుడే మీకు అర్థమవుతాయి. మీ కళ్ళ ముందే ఇలా జరుగుతుందని అనిపిస్తే మీకు అర్థమవుతుంది. ఎండోగమి అంటే ఏంది? మ్యారేజ్ ఇన్సైడ్ ద స్పెసిఫిక్ గ్రూప్. ఇన్సైడ్, ఎండో అంటే ఏంది? ఇప్పుడు మనం జాగ్రఫీలో కూడా ఎండోజెనిక్ ఫోర్సెస్, ఎక్సోజెనిక్ ఫోర్సెస్ అని చదువుతాం. ఎండోజెనిక్ ఫోర్స్ జాగ్రఫీలు అంటే ఏంది? భూమి లోపల నుంచి వచ్చే ఫోర్సెస్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ లోపల ఇంటర్నల్ హీట్ కానీ వాటి ద్వారా మన మౌంటైన్స్ ఫామ్ అవుతాయి, మౌంటైన్స్ బిల్డింగ్ ప్రాసెస్ జరగదు. ఎక్సోజెనిక్ ప్రాసెస్ కి బెస్ట్ డెఫినేషన్ ఏంటంటే ఇది ఎత్తు మీద అంటే ల్యాండ్ బయట జరిగేది, అంటే ఎత్తు లోపల కాకుండా. ఎక్సోజెనిక్ ఫోర్సెస్ లో బెస్ట్ ఎగ్జాంపుల్ వెదరింగ్ అండ్ ఎరోషన్. అంటే జాగ్రఫీ పరంగా లింక్ చేసుకోవచ్చు ఈ పదాలకి, మీకు జాగ్రఫీ చదివినా మీకు అర్థమవుద్ది. ఎండోగమి అనేది లోపల జరిగేది, అంటే ఇన్సైడ్. మ్యారేజ్ డైరెక్ట్ అడిగేస్తారు, మ్యారేజ్ ఇన్సైడ్ ద గ్రూప్ ఎండోగమి, ఎక్సోగమియా లేకపోతే ఏందనేసి. సో మ్యారేజ్ ఇన్సైడ్ ద స్పెసిఫిక్ గ్రూప్ గా జరిగితే ఎండోగమి. ఇన్సైడ్ అని ఎందుకు చెప్తారంటే ఇన్సైడ్ ఆఫ్ ఎండో ఫోర్సెస్. మీకు గుర్తున్నాయా? ఎండోజెనిక్ ఫోర్సెస్, ఎక్సోజెనిక్ ఫోర్సెస్ ఐడియా ఉందా జాగ్రఫీలో? ఎండోజెనిక్ ఫోర్సెస్, ఎక్సోజెనిక్ ఫోర్సెస్ ఐడియా ఉందా అండి? ఎండోజెనిక్ లో మళ్ళీ చాలా టైప్స్ ఉంటాయి, డాస్ట్రాఫిజము అవన్నీ చాలా ఉంటాయి, కానీ మీకు ఐడియా వస్తుందా ఎండోజెనిక్ అంటే? కానీ ఇక్కడ ఎండోగమి, ఇక్కడ మనం ఫ్యామిలీస్ గురించి చూస్తున్నాం కాబట్టి గమి అంటాం. ఎండోగమి, ఎక్సోగమి కానీ పదాలు అయ్యే, డెఫినేషన్ అదే, మారేదేం లేదు. సో ఎండోగమి అంటే ఏం సార్ అంటే మ్యారేజ్ ఇన్సైడ్ ద స్పెసిఫిక్ గ్రూప్. ఒకే గ్రూప్ లో పెళ్లి చేసుకుంటే దాన్ని ఎండోగమి. అది సేమ్ క్యాస్ట్ అవ్వచ్చు, సేమ్ ట్రైబ్ కూడా అవ్వచ్చు. ఈ ఎక్కువ మన ఇండియాలో జరుగుతాయి. ఇదంతా మన ఇండియా, అవునా కదా? ఇప్పుడు ఒకరు పెళ్లి చేయాలంటే ఏం చేస్తారు? ఏ క్యాస్ట్ ఉంటే ఆ క్యాస్ట్ వాళ్ళతో పోయి మాట్లాడతారు. 99% ఇదే జరగదు. లవ్ మ్యారేజ్ పక్కన పెడితే మ్యాక్సిమం 99% ఇదే జరగదు. తర్వాత ట్రైబ్స్ లో కూడా మ్యాక్సిమం ఏ ట్రైబ్స్ ఆ ట్రైబ్స్ లోపల మాట్లాడుకుంటే అదే జరుగుతుంది. అది రిలీజన్ పరంగా కావచ్చు, ఏదైనా కావచ్చు, కానీ ఇన్సైడ్ ఒక స్పెసిఫిక్ గ్రూప్ లో జరిగితే దాని ఎండోగమి. ఎక్సోగమి అంటే ఏంటంటే అవుట్ సైడ్, సంబంధం బయట గ్రూప్, అవుట్ సైడ్ ద గ్రూప్. ఇది డిఫరెంట్ క్లాన్ కావచ్చు, డిఫరెంట్ విలేజ్ కావచ్చు. ఇది ఎక్కువ ఎక్కడ జరుగుతాయి? ట్రైబ్స్ లో జరుగుతాయి, ట్రైబ్స్ లో జరుగుతాయి. సో ఎండోగమి, ఎక్సోగమి డిఫరెన్స్ ఇది, అవుట్ సైడ్ ద గ్రూప్. సో ఇది ఎండోగమి, ఎక్సోగమి. ఈ పదాలు బాగా అర్థం అవ్వాలి మీకు. నేను లాస్ట్ లో క్వశ్చన్స్ అడుగుతాను, ఎవరు ఆన్సర్ చేస్తారో చూద్దాం. తర్వాత ఇప్పుడు రెసిడెన్స్, పెళ్ళి అయిపోయింది. ఇప్పుడు కొంచెం డెప్త్ లోకి వెళ్దాం. పెళ్ళి అయిపోయింది, ఇప్పుడు రెసిడెన్స్. సార్ పెళ్ళి అయిపోయింది, బాగానే ఉంది, వాళ్ళు ఎక్కడ ఉండాలా? ఇప్పుడు ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఉన్నారండి, ఇద్దరికి పెళ్ళి అయిపోయింది. ఇప్పుడు వీళ్ళు ఎక్కడ ఉండాలని డిసైడ్ చేసే కాన్సెప్టే రెసిడెన్స్. చాలా టైప్స్ ఉంటాయి దీంట్లో, చాలా టైప్స్ ఉంటాయి. చూసుకుంటే 1 minute అండి.
ఓకే, చూడండి. ఇప్పుడు మ్యారేజ్ అయిపోయిందా? మ్యారేజ్ అయిపోయాక ఇప్పుడు వాళ్ళు ఎక్కడ ఉండాలా అనే కాన్సెప్టే ఈ యొక్క రెసిడెన్స్. వాళ్ళు ఎక్కడ ఉండాలనే కాన్సెప్ట్ రెసిడెన్స్. ఇప్పుడు మాక్సిమం మనకి ఎలా జరుగుతుంది అంటే, మనం చూసే పరిసర ప్రాంతాలు అంతా ఎలా జరుగుద్ది, అబ్బాయి వాళ్ళ ఇంటికి అమ్మాయి వెళ్తాడు అనమాట. సో దాన్ని మనం ఏమంటాం సార్ అంటే ప్యాట్రీ లోకల్. దాన్ని మనం ఏమంటాం సార్ అంటే ప్యాట్రీ లోకల్ ఆర్ విరీ లోకల్. అంటే వైఫ్ వచ్చి హస్బెండ్ యొక్క ఫ్యామిలీ వెళ్తుంది, హస్బెండ్ యొక్క ఫ్యామిలీ ఆ ఇంటికి వెళ్తుంది. వెళ్ళినప్పుడు ఫ్యామిలీ అంటే ఇది ఎక్కువ మోస్ట్ కామన్ ప్రాక్టీస్, ఇండియాలో ఎక్కువ జరిగేది ఇదే మోస్ట్ కామన్ ప్రాక్టీస్. అంటే బ్రైడ్, బ్రైడ్ అంటే ఎవరు? అమ్మాయి. బ్రైడ్ వచ్చి గ్రూమ్ ఇంటికి వెళ్తుంది, గ్రూమ్. అమ్మాయి గర్ల్ వచ్చి బాయ్ వాళ్ళ ఇంటికి వెళ్తుంది. దాన్నే మనం ప్యాట్రీ లోకల్ అంటాం. ఇప్పుడు మ్యాట్రీ లోకల్ అంటే ఏంటి? మ్యాట్రీ లోకల్ అంటే ఇలా కూడా జరుగుతుంది. మ్యాట్రీ లోకల్ అంటే ఇప్పుడు మన భాషలో చెప్పాలంటే ఇళ్ళ రెక్కమంటారు కదా. సో ఇక్కడ ఏం జరగద్ది? బాయ్ వచ్చి గర్ల్ ఇంటికి వెళ్తాడు. అంటే గ్రూమ్ వచ్చేసి బ్రైడ్ ఇంటికి వెళ్తే దాన్ని మ్యాట్రీ లోకల్ అంటారు. మ్యాట్రీ అంటే అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్తారు. ఆ మ్యాట్రీ లోకల్లో చూసుకుంటే మనకి 2 టైప్స్ ఉంటాయి మళ్ళీ. అంటే ఏం సార్ అర్థం కావాలా అంటే, డైరెక్ట్ కొన్నిసార్లు ఏమవుతుందంటే ఇళ్ళరెక్కం వెళ్ళిపోతారు, ఆ హస్బెండ్ వచ్చేసి వైఫ్ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు. ఇంకోటి ఏంటంటే కప్పులు చూస్ చేసుకుంటారు. అంటే కప్పులు చూస్ చేసుకొని అది కొన్నిసార్లు ఆల్టర్నేట్ జరగదు. అంటే కొన్నిసార్లు ఇప్పుడు ఎలా జరుగుతుంది, ఇలా కూడా కొన్నిసార్లు జరగవచ్చు. అంటే రెండు కాకుండా ప్యాట్రీ లోకల్ మ్యాట్రీ లోకల్ కాకుండా ఇద్దరు కప్పులు చూస్ చేసుకుంటారు. మీ ఇంటికి వెళ్దాం, మా ఇంటికి వెళ్దామా, ఏంది పరిస్థితి. అప్పుడు దాన్ని మనం యాంబీ లోకల్ అంటాం. యాంబీ లోకల్ రెసిడెన్స్. సో మీ ఇంటికి వెళ్దాం, మా ఇంటికి వెళ్దాం అని చూస్ చేసుకుంటారు. లేదా కొన్ని రోజులు అక్కడ ఉంటారు, కొన్ని రోజులు ఇక్కడ ఉంటారు, ఫిక్స్డ్ అంటే ఏముండదు. అలాంటి కూడా జరుగుతున్న పరిస్థితులు ఉంటాయి. సో దాన్ని యాంబీ లోకల్ అంటారు. ఈ యొక్క మ్యాట్రీ లోకల్ ఎక్కడ జరగద్ది? ఇది ఎగ్జామ్స్ అడుగుతారు. మ్యాట్రీ లోకల్ ఎక్కడ జరగదు అని అంటే ఎక్కువ కాశీ, గారో, ఈ రెండు ఎక్కడ ఉంటాయి? మేఘాలయ. గారి కాశీ ట్రైబ్స్ ఉంటాయి కదా. సో అంటే అమ్మాయిల ఇంటికి వెళ్తారు. వాళ్ళ యొక్క ట్రైబ్ ఆచారమే అది, కాశీసు గారోస్. ఎగ్జామ్స్ అడిగేది కాన్సెప్ట్. మ్యాట్రీ లీనియల్ సంబంధించి మ్యాట్రీ లోకల్ రెసిడెన్స్ అనేది ఏ కమ్యూనిటీలో ఉంటుంది అంటాడు. ఆన్సర్ కాశీసు గారోస్. ఓకేనా, ఇది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ నియో లోకల్. ఇంకో కాన్సెప్ట్ చెప్పండి సార్ రెసిడెన్స్ లో అంటే నియో లోకల్. నియో లోకల్ అంటే ఏం సార్ అంటే వీళ్ళు సెపరేట్ గా ఇండిపెండెంట్ గా, నియో అంటేనే ఇండిపెండెంట్. వీళ్ళు ఇండిపెండెంట్ గా ఒక ఇల్లు తీసుకుంటారు, కొత్తగా సెపరేట్ తీసుకుంటారు, సెపరేట్ గా ఇల్లు తీసుకుంటారు. ఈ సెపరేట్ ఇల్లు తీసుకుని అక్కడ నివసిస్తారు. ఇప్పుడు జరిగేది ఇదంతా, ఇప్పుడు జరిగేది ఇదే కదా. ఇప్పుడు ఏమంటున్నారు? పెళ్లి చూపులప్పుడే, మ్యారేజ్ అప్పుడు ఏం చెప్తున్నారు? ఏం జాబ్ చేస్తున్నారు అబ్బాయి? ఇప్పుడు జరుగుతున్న సినారియో చెప్తున్నారు. ఏం జాబ్ చేస్తున్నారు అబ్బాయి అంటే హైదరాబాద్ లోనో బెంగళూరులోనో ఎక్కడ ఉంటున్నారంటే ఓకే అని అంటున్నారు అమ్మాయి వాళ్ళు. అదే జాబ్ లేదు ఏం లేదని అంటే అయితే మాకు వద్దు మ్యారేజ్ అంటున్నారు. అంటే ఏంది జరుగుతున్న కాన్సెప్ట్ ఏంటంటే నియో లోకల్. అంటే ఇక్కడ వాళ్ళ ఉద్దేశం ప్రజెంట్ జరుగుతున్న సినారియోలో ఎక్కువ జరుగుతున్న శాతం ఏంటంటే అబ్బాయి అమ్మాయి సంబంధించి అబ్బాయి సపరేట్ గా వేరే దగ్గర ఉండాలి, అంతేగాని వీళ్ళ అమ్మా నాన్నల దగ్గర ఉండకూడదు. అప్పుడే అమ్మాయినిచ్చి మ్యారేజ్ చేసి ఈ రెసిడెన్స్ ఏదైతే వాళ్ళు హైదరాబాద్ లో ఉండి, బెంగళూరులో ఉండి, ఆడైనా ఉంది, సో ఆ రెసిడెన్స్ కి వెళ్తే దాన్నే మనం నియో లోకల్ అంటాం. అప్పుడే మ్యారేజ్ ఒప్పుకుంటున్నారు ఎక్కువ మంది. లేదు మేము అత్త మామలు ఇక్కడే ఉంటాం అని అంటే ఒప్పుకోవట్లేదు మ్యారేజెస్ కి. ట్రెండ్ మారిపోయింది, మోడర్న్. అవునా కాదండి? రీసెంట్ కూడా ఒక కేసు చూస్తే మీరు, ఒక కేసు కూడా హైకోర్టులో ఏం చేశారంటే, ఒక అబ్బాయి ఉన్నారు, ఒక అమ్మాయి ఉన్నారు. ఈ అమ్మాయి ఏం చెప్పిందంటే మనం సెపరేట్ గా ఉందామని చెప్పింది. కోసం ఇద్దరు ఒక దగ్గర రెసిడెన్స్ పెట్టారు, హోమ్ పెట్టినప్పుడు ఇప్పుడు
ఇక్కడికి ఏం జరిగిందంటే అబ్బాయి వాళ్ళ అమ్మ నాన్నలు అప్పుడప్పుడు వస్తుంటారు, అమ్మాయి వాళ్ళ నాన్న అప్పుడప్పుడు వస్తుంటారు. వస్తున్నప్పుడు కొన్ని రోజులకి ఏం చెప్పిందంటే, మనం ఈ రెసిడెన్స్ లో మా అమ్మ నాన్నలు తీసుకొస్తా అని చెప్పింది. ఈ అమ్మాయి మా అమ్మ నాన్నలు తీసుకొస్తాను, ఇక్కడే ఉంటారు వాళ్ళు అని చెప్పింది. ఇతను క్వశ్చన్ చేస్తాడు, నువ్వేగా సెపరేట్ పెడతా ఉన్నారు, ఇప్పుడు మా అమ్మ నాన్న కూడా ఇక్కడ నేను తీసుకురావట్లే కదా, నువ్వెందుకు తీసుకొస్తున్నావు అంటే అప్పుడు ఫాల్స్ కేసు పెట్టి ఈ అబ్బాయి మీద కేసులు జరిగాయి కోర్టులో. అంటే జరిగిన రీసెంట్ ఇష్యూ ఇది. కేసు జరిగిన తర్వాత ఫైనల్ గా అంటే ఒక్కోలాగా ఉంటారు, అందరూ ఒకటేలాగా ఉంటారని కాదు. ఇక్కడ మీరు గమనించాల్సింది దేని అడ్వాంటేజెస్ దానికి ఉన్నాయి, దేని డిసడ్వాంటేజ్ దానికి ఉన్నాయి, అవన్నీ మనం గమనించుకోవాలి. కానీ నియో లీగల్ ఏం చెప్తుందంటే ఇండిపెండెంట్ గా సెపరేట్ గా ఒక ఫ్యామిలీ పెట్టుకుని సెపరేట్ రెసిడెన్స్ ఉండాలని చెప్పి నియో లీగల్ చెప్తుంది. క్లియరా అండి? టైప్స్ ఆఫ్ రెసిడెన్స్ మీకు అర్థమైందా క్లారిటీగా? ఇంకా ఏమైనా డౌట్ ఉందా? ఆంబీ లోకల్ అంటే ఏంది, ప్యాట్రీ లోకల్ అంటే ఏంటి, నియో లోకల్ అంటే ఏంది, అలాగే మ్యాట్రీ లోకల్ అంటే ఏంది, ఈ 4 అర్థమయ్యా? డైరెక్ట్ అడతారు క్వశ్చన్స్. ఇవన్నీ కాకుండా ఇంకా సెపరేట్ గా ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ ఉంది. ఇది చాలా డిఫరెంట్ కాన్సెప్ట్. అవున్కు లోకల్ అంటారు. అవున్కు లోకల్ అంటే ఏం సార్ అంటే, ఇద్దరు భార్యాభర్త వచ్చి కప్పులు వచ్చేసి గ్రూమ్స్ యొక్క మెటర్నల్ అంకుల్ దగ్గర నివసిస్తారు. గ్రూమ్ అంటే ఎవరు? గ్రూమ్ అంటే మనకి అబ్బాయి, బాయ్. వీళ్ళ యొక్క మెటర్నల్ అంకుల్ దగ్గర నివసిస్తే దాన్ని అవును లోకల్ అంటారు. ఇది ఎక్కడ జరగద్దంటే ట్రైబ్స్ లో, అశాంతి ట్రైబ్స్ దగ్గర జరుగుతుందండి. ఘనాలో ఉన్న అశాంతి ట్రైబ్స్, సారీ అండి, అశాంతి ట్రైబ్స్ ఆఫ్ ఘనా. దీంట్లో అంకుల్ వచ్చేసి మెయిన్ అథారిటీ అంకుల్ చూసుకుంటారు, మెటర్నల్ అంకుల్. ఇలా జరుగుతుంది అవను లోకల్, అవన్కు లోకల్ అంటారు దీన్ని. ఓకేనా? అలాంటివి కూడా జరుగుతున్నాయి. తర్వాత మనం సిస్టమ్స్లోకి వెళ్దాం. సిస్టమ్స్లోకి వెళ్తే ప్యాట్రియార్కీ, ఇవన్నీ మీరు వినున్నాయే. ప్యాట్రియార్కల్ సిస్టమ్ అంటే ఏంది? సో ఇంట్లో పెత్తనం, ఫ్యామిలీ యొక్క మెయిన్ అంతా చూసుకునేది ఫాదర్. మన ఇండియాలో ఎక్కువ జరిగేది ఈ యొక్క ప్యాట్రియార్కల్ సిస్టమే. ప్యాట్రియార్కల్ ఆర్ ప్యాట్రిలీనియల్ అంటారు. ఫాదర్ మెయిన్ డెసిషన్, అథారిటీ అంతా ఫాదర్ చేతిలో ఉంటుంది. దాన్నే ప్యాట్రియార్కల్ అంటారు. ఓకేనా? మోస్ట్ కామన్ గా మన ఇండియాలో ఎక్కువ జరిగేది ఇదే. మ్యాట్రియార్కల్ అంటే ఏంటంటే మదర్ యొక్క అథారిటీ, అంటే మదర్ చెప్పిన డెసిషన్స్, మదర్ చెప్పినవి అన్ని జరుగుతుంటే దాన్ని మ్యాట్రియార్కల్ సిస్టమ్ అంటారు. ఓకేనా? ఈ రెండు సిస్టమ్స్ మీకు అర్థం అవ్వాలి. ఫ్యామిలీస్ మనం చూసినప్పుడు ఇవి కొంచెం జాగ్రత్తగా ఉన్నాయి. టైప్స్ ఆఫ్ ఫ్యామిలీస్, ఇది కూడా ఎగ్జామ్స్ అడుగుతారు. ఏదైనా అడగొచ్చండి. మీకు పదానికి అర్థమైతే చాలు, మీరు పదం అర్థం చేసుకుంటే సొసైటీలో సగం అర్థం అవుతుంది కాన్సెప్ట్. టైప్స్ ఆఫ్ ఫ్యామిలీస్, ఏ ఫ్యామిలీస్ ఉన్నాయి? మనం చిన్నప్పటి నుంచి చూస్తున్న ఫ్యామిలీస్, ఇప్పుడు మారుతున్న ఫ్యామిలీస్ మీకే అర్థమవుతుంది. ఒకప్పుడు అంతా ఎలా ఉండేవాళ్ళు, ఇంట్లోనే ఒక 10 మంది 15 మంది అంతా జాయింట్ గా ఉండేవాళ్ళు. జాయింట్ ఫ్యామిలీ అంటే బాబాయిలు, పెదమ్మలు, పెదనాన్నలు అంతా ఒకటే దగ్గర ఉండేవాళ్ళు. సో జాయింట్ ఫ్యామిలీ అంటే ఏంటి సార్ అంటే మల్టిపుల్ జనరేషన్స్ కానీ లివింగ్ టుగెదర్, ఒకటే ఇంట్లో ఉండి ఒకటే దగ్గర ఉంటే దాన్ని జాయింట్ ఫ్యామిలీ అంటారు. ఇది ట్రెడిషనల్ అన్నమాట, మన ఇండియా ట్రెడిషనల్ ఉండింది, ఇప్పుడంతా మార్చేస్తారు. ఇది జాయింట్ ఫ్యామిలీ. నెక్స్ట్ న్యూక్లియర్ ఫ్యామిలీ, ఇక్కడ రాస్తాను ఒక్క నిమిషం. న్యూక్లియర్ ఫ్యామిలీ ఇప్పుడు మారిపోయిన ట్రెండ్. పెళ్లి చూపులు అప్పుడే, లేకపోతే పెళ్లి చేసుకునే ముందే అబ్బాయి అమ్మాయి సెపరేట్ గా ఉంటేనే పెళ్లి చేస్తాం మేము అమ్మాయికి అని చెప్పేసి డైరెక్ట్ చెప్పేస్తున్నారు. సో దీన్ని న్యూక్లియర్ ఫ్యామిలీ అంటే ఏంది? కేవలం
హస్బెండ్ వైఫ్ అంతే. ఇంకా మిగతా వాళ్ళకి సో ఆ ఫ్యామిలీలో ఉంటే దాన్ని న్యూక్లియర్ ఫ్యామిలీ అంటున్నారు. ఇది చాలా ఇంక్లూజన్ అనమాట, ఎక్కువ స్ప్రెడ్ అయిపోయింది ప్రజెంట్ జనరేషన్ ఇది ఎక్కువ ఫాలో అవుతుంది. అవునా కదా? న్యూక్లియర్ ఫ్యామిలీస్ ఎక్కువ అయిపోయి, ఇది అడ్వాంటేజ్ ఉన్నాయి, డిసడ్వాంటేజెస్ ఉన్నాయి, రెండూ ఉన్నాయి దేనికైనా సరే. కానీ మనం చూద్దాం అవి కూడా తర్వాత. ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ. ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ అన్నప్పుడు న్యూక్లియర్ ఫ్యామిలీ ఉంటుంది. తర్వాత ఇప్పుడు వీళ్ళకి పిల్లలు పడతారు కదా, వీళ్ళ జనరేషన్ అంటే వీళ్ళ యొక్క పిల్లల యొక్క ఉంటాయి కదా, వాళ్ళ సందర్భంగా అందరు కలిసి ఉంటే దాన్ని ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ అంటారు. దాన్ని మనం ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ అంటాం. ఓకేనా? అంటే ఏంటి సార్ అంటే న్యూక్లియర్ ఫ్యామిలీ కానీ ఎక్స్టెన్షన్స్ జరగడం వల్ల దాన్ని ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ అంటారు. అంటే వాళ్ళ పిల్లలకు సంబంధించి వాళ్ళ పిల్లలు పుట్టినప్పుడు అక్కడే ఉండడం అలా జరుగుతున్నప్పుడు దాన్ని ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ అంటారు. ఇక్కడ ఏంది మీకు డిఫరెన్స్ అర్థం అవుతుందా? జాయింట్ ఫ్యామిలీకి ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ డిఫరెన్స్ ఏంది? జాయింట్ ఫ్యామిలీ అంటే ఏంటి? ఇప్పుడు ఒక మదర్కి అంటే ఒక మదర్కి ఒక ఫాదర్ ముగ్గురు పిల్లలు పుట్టారు. ముగ్గురు పిల్లలు పుడితే ఒక దాన్ని మనం ఎలా చూస్తాం? నాన్న, బాబాయి, పెదమ్మ, అది పెదనాన్న అనుకోండి. ముగ్గురు ఒకే ఇంట్లో ఉంటారు, వాళ్ళ పిల్లలు అక్కడే ఉంటారు. అప్పుడు అది జాయింట్ ఫ్యామిలీ అవుద్ది. ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ అంటే అలా కాదు, ఓన్లీ న్యూక్లియర్ ఫ్యామిలీ. అంటే ఏంది? ఒకరే నాన్న అనుకుంటే వాళ్ళకి సంబంధించి పిల్లలు, వాళ్ళ పిల్లలు అంతే. డిఫరెన్స్ జాయింట్ ఫ్యామిలీ, ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ. క్లియరా? క్లియరా అండి? ఓకే, మీకు కనిపించలేదు, సారీ. క్లియరా అండి? ఇంకా పీడిఎఫ్ కనిపించలేదు, ఇప్పుడు క్లియరా? జాయింట్ ఫ్యామిలీ అంటే సార్ అంటే ఇక్కడ రాసి చూడండి, మల్టిపుల్ జనరేషన్స్ అందరూ కలిసి ఉంటారు. న్యూక్లియర్ ఫ్యామిలీ అంటే ఓన్లీ ఆ యొక్క హస్బెండ్, వైఫ్, చిల్డ్రన్. ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ ఏంటంటే హస్బెండ్, వైఫ్, చిల్డ్రన్, వాళ్ళ నెక్స్ట్ వాళ్ళు లేటర్ కింద సంబంధించి ఎక్స్టెండ్ అంతే. ఈ మూడు ఫ్యామిలీస్ అంటే మనకి ప్రెసెంట్ ఉన్నాయి. ఇవి కాక మళ్ళీ ఎక్స్ట్రాగా కాన్జుగల్ ఫ్యామిలీ, అలాగే కాన్సాంజినియస్ ఫ్యామిలీ. కాన్జుగల్ అండ్ కాన్జాగ్నస్ అంటారు. కాన్జుగల్ అంటే ఏంటి సార్ అంటే మ్యారిటల్ బాండ్ మీద ఉండే ఫ్యామిలీని కాన్జుగల్ ఫ్యామిలీ అంటారు. ఇది బ్లడ్ టైస్ మీద ఉండేదాన్ని కాన్సాంజినియస్ అంటారు. ఓకేనా? అంటే ఏంటి సార్ బ్లడ్ టైస్ అంటే? ఇప్పుడు మీరు చెప్పినట్లు బెస్ట్ ఎగ్జాంపుల్ జాయింట్ ఫ్యామిలీ. అంటే ఒక ఫ్యామిలీలో బ్లడ్ సంబంధించి అంతా ఉంటే వాళ్ళని జాయింట్ ఫ్యామిలీ కనిపిస్తుంది, ఒకటే బ్లడ్ కదా. సో అమ్మ నా బెస్ట్ ఎగ్జాంపుల్ అంటే ఒకరికి పుట్టిన ముగ్గురు పిల్లలకి మాక్సిమం సేమ్ బ్లడ్ టైస్ ఉంటాయి కాబట్టి అది కాన్సాంజినియస్ ఫ్యామిలీ. కాంజుగల్ ఫ్యామిలీ అంటే ఏంది? పెళ్లి ద్వారా ఏర్పడిన ఫ్యామిలీ, అది మ్యారిటల్ బాండ్. ఇది న్యూక్లియర్ ఫ్యామిలీస్ మీద మెయిన్ గా న్యూక్లియర్ ఫ్యామిలీ, పెళ్లి ద్వారా ఫామ్ అయిన ఫ్యామిలీ. అంటే ఎవరో అబ్బాయి ఎవరో తెలియదు, అమ్మాయి ఎవరో తెలియదు, ఇద్దరికి పెళ్లి అయింది, అప్పుడు ఒక ఫ్యామిలీ ఏర్పరచుకున్నారు, దాన్ని కాంజుగల్ ఫ్యామిలీ అంటారు. అంటే మ్యారిటల్ బాండ్ మీద ఫామ్ అయిన ఫ్యామిలీ. ఇది బ్లడ్ టైస్, ఇద్దరు రక్త సంబంధికులే, అలాంటప్పుడు కాన్సాంజినియస్. అంటే రక్త సంబంధికులు అంటే ఏంటి సార్ అంటే ఇప్పుడు మీరు వినుంటారు మామయ్య కూతురునే పెళ్లి చేసుకునేది, ఇలాంటివన్నీ జరుగుతున్న సినారియోస్ ఉన్నాయి, దాన్ని కాన్సాంజినియస్ ఫ్యామిలీస్ అంటారు. క్లియరా? సేమ్ బ్లడే కదా, సో దాన్ని కాన్సాంజినియస్ అంటారు. ఈ రెండు క్లియరా? కాంజుగల్ అంటే మ్యారిటల్ బాండ్, కాన్సాంజినియస్ అంటే బ్లడ్ టైస్. అంటే రిలేటివ్స్ లోనే ఎవరెవరు పెళ్లి చేసుకున్నప్పుడు అలాంటప్పుడు దాన్ని సో ఇవి మెయిన్ టైప్స్ అండి. తర్వాత మళ్ళీ మనకి కొల్లాటరల్ జాయింట్ ఫ్యామిలీ, లీనియర్ జాయింట్ ఫ్యామిలీ, సప్లిమెంటెడ్ కొల్లాటరల్ ఫ్యామిలీ కూడా ఉంటాయి. అంటే ఇది ఎలా సార్ అంటే ఇది రేపు క్లాస్లో నేను డిస్కస్ చేస్తానులేండి, ఇప్పటికి లెంత్ అయిపోయింది. ఇది డిస్కస్ చేసుకున్నాక మనం కొన్ని యాక్ట్స్ చూసి తర్వాత కంప్లీట్ చేద్దాం ఈ ఫ్యామిలీ అనే కాన్సెప్ట్. ఇక్కడ వరకు మీకు అర్థమైందా?
సో ఇప్పుడు నేను కొన్ని క్వశ్చన్లు అడుగుతాను, ఆన్సర్ చేయండి. ఎవరు ఆన్సర్ చేస్తారు చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ అండి. ఒక ఫ్యామిలీ కన్సిస్టింగ్ ఆఫ్ హస్బెండ్, వైఫ్ అండ్ అన్మ్యారీడ్ చిల్డ్రన్ దాన్ని ఏ ఫ్యామిలీ అంటారు? ఆప్షన్స్: జాయింట్ ఫ్యామిలీ, ప్యాట్రియార్కల్ ఫ్యామిలీ, ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ, అలాగే న్యూక్లియర్ ఫ్యామిలీ. ఇది ఫస్ట్ క్వశ్చన్. 1 2 3. సెకండ్ క్వశ్చన్: కాశీ ట్రైబ్స్ ఫాలో అయ్యేది ఏ సిస్టమ్? ప్యాట్రియార్కీ, మ్యాట్రిలీని, పాలియాండ్రీ, ఎండోగమి. ది సెకండ్ క్వశ్చన్. థర్డ్ క్వశ్చన్: మ్యారేజ్ అవుట్ సైడ్ ద గ్రూప్ జరిగితే అది ఏమంటారు? అవుట్ సైడ్ గ్రూప్. ఆప్షన్స్: ఎక్సోగమి, ఎండోగమి, సరోరల్, ఫెటర్నల్. ఈ మూడింటికి ఆన్సర్ చేయండి ఫాస్ట్గా. ఈ మూడింటికి ఆన్సర్ చేయాలి ఫాస్ట్గా. ఈ మూడింటికి ఆన్సర్ చేయండి ఫాస్ట్గా. ఒక ఫ్యామిలీలో హస్బెండ్, వైఫ్, అన్మ్యారీడ్ చిల్డ్రన్ ఉంటే అది ఏ ఫ్యామిలీ అంటారు? కాశీ ట్రైబ్స్ ఫాలో అయ్యేది ఏ ఫ్యామిలీ, ఏ సిస్టమ్? నెక్స్ట్, అవుట్ సైడ్ ద గ్రూప్ జరిగితే మ్యారేజ్, దాన్ని ఏమంటారు? ఈ క్వశ్చన్స్ మీరు ఆన్సర్ చేయాలి. ఓకేనా? మనం టుమారో క్లాస్లో మిగతాది డిస్కస్ చేసుకుందాం. ఓకే అండి, థ్యాంక్ యూ అండి, బాయ్ అండి.